पावजन्य श्रीवाणीं गणेशाक्षरशोभिनीं चतुर्वेदमयी वन्दे वेद विज्ञान वेदिका वेद विज्ञान वेदिका। తరతరాల తెలుగు కవిత ధారావాహిక ఉపన్యాస కార్యక్రమం 105వ మాసం కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు గౌరవనీయ మిత్రులు శ్రీ ఎస్వి రామారావు గారిని హైదరాబాద్ నుంచి ఆహ్వానించాం. సినీ చరిత్రకారులు, సినీ సాహిత్యంలో పౌరాణిక ప్రశస్తి అనే అంశంపై ప్రసంగించనున్నారు. వారిని వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా మన కరతానధనుల మధ్య సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సినీ సాహిత్యంలో పౌరాణిక ప్రశస్తి అనే అంశంపై ఈరోజు ఉపన్యసించడానికి గాను మన ఆహ్వానాన్ని మన్నించి మిత్రులు శ్రీ ఎస్వి రామారావు గారు, అందరికీ తెలిసిన సినీ హిస్టారియన్. మరొక మిత్రుడైతే ఎన్సైక్లోపీడియా ఆఫ్ తెలుగు సినిమా అని చెప్పారు వారిని. వారి 2-3 టీవీ ప్రోగ్రామ్స్ కూడా చూడడం జరిగింది. వారు ఈరోజు మన సభలో వక్తగా విచ్చేశారు. వారికి మనందరి తరఫున, వేద విజ్ఞాన వేదిక తరఫున, ఆస్కా తరఫున ప్రత్యేకంగా మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాం. అధ్యక్షులు జేకే రెడ్డి గారు వారిని సంప్రదాయబద్ధంగా సభకు పరిచయం చేస్తారు. తర్వాత వారిని సత్కరించుకొని ఉపన్యాస కార్యక్రమంలోకి వెళ్దాం. సభకు నమస్కారం. తెలుగు తల్లికి నమస్సుమాంజలు. ఈనాటి వక్త పరిచయం 1940లో జననం, స్వగ్రామం ఏలూరు. సిఆర్ కాలేజీలో బిఏ పట్టా పొందారు. సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం నిర్వహించి 1998లో పదవీ విరమణ గావించారు. 13వ ఏట, కేవలం 13వ ఏట తారుమారు అనే నాటిక వ్రాసి ప్రదర్శించారు కూడా. తర్వాత 12 నాటికలు, 3 నాటకాలు వ్రాసి దర్శకత్వం వహించి ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ బహుమతులు అందుకున్నారు. వాటిలో కొన్ని రేడియోలోను, దూరదర్శన్లోనూ ప్రసారమయ్యాయి. నటుడిగా 300 ప్రదర్శనల్లో పాల్గొన్నారు. నాటక పోటీలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు. 1961 నుంచి ఫిల్మ్ జర్నలిస్ట్గా ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రప్రదేశ్, సితార వంటి పత్రికలకు, మరికొన్ని సావనేర్లకు సినిమాలకు సంబంధించి వందలాది వ్యాసాలు రాశారు. 1/2 డజను సినిమాలకు రచన చేసి 1 డజన్ సినిమాల్లో సరదాగా సహాయ పాత్రలు కూడా పోషించారు. దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు వంటి ప్రముఖులతో కథా చర్చల్లో కూడా పాల్గొన్నారు. తెలుగు సినిమా చరిత్రకారునిగా తెలుగు తెర నాటి 101 చిత్రాలు, అక్కినేని కథానాయకులు, గ్రేట్ డైరెక్టర్స్ వంటి 15 గ్రంథాలు వ్రాసి మరో 5 జీవిత చరిత్రలకు రచనా సహకారం కూడా అందించారు. ఆకాశవాణి, వరల్డ్ స్పేస్ రేడియో ద్వారా సినిమా సాహిత్యానికి సంబంధించి వందలాది కార్యక్రమాలు అందించారు. దూరదర్శన్, వనితా టీవీ, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వంటి పలు టీవీ ఛానళ్లకు తెలుగు సినిమాల ఆధారంగా వందలాది కార్యక్రమాలు అందించారు. 100 ఏళ్ల భారతీయ సినిమా, అక్కినేని జైత్ర యాత్ర, విశ్వవిజేత ఎన్టీఆర్, విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు వంటి పలు డాక్యుమెంటరీలు రూపొందించారు. సినీ చరిత్రకారునిగా 2 గ్రంథాలకు, వ్యాఖ్యాతగా వనితా టీవీ వారి గోల్డెన్ క్లాసిక్స్ కార్యక్రమానికి నంది పురస్కారాలు కూడా అందుకున్నారు. సినిమా, టీవీ, నాటక నంది పురస్కార కమిటీలో సభ్యునిగా పాల్గొన్నారు. మద్రాస్ తెలుగు అకాడమీ, ఢిల్లీ తెలుగు అకాడమీ, వంశీ ఇంటర్నేషనల్, యువ కళావాహిని, రసమయి,
గరికపాటి ఆర్ట్స్ థియేటర్స్ వంటి పలు సంస్థల సత్కారాన్ని, అక్కినేని కిన్నెర స్వర్ణ కంకణ పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, అమెరికాలో తానా సంస్థ వారి సత్కారాన్ని కూడా అందుకున్నారు. స్టేట్ హాసం క్లబ్స్కు ప్రస్తుతం కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. వందలాది సినీ సంగీత కార్యక్రమాలకు వ్యాఖ్యానం అందించగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వీరిని సినీ విజ్ఞాన విశారద బిరుదుతో కూడా సత్కరించారు. మరి ఈనాడు తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో 105వ ఉపన్యాసం సినీ సాహిత్యంలో పౌరాణిక ప్రశస్తి అనే అంశంపై మా మధు గారు చెప్పినట్టుగా ఎస్వి రంగారావు గారి పేరులో మొదటి ఎస్వి, ఎన్టీ రామారావు గారిలో చివరి రామారావు కలుపుకొని ఎస్వి రామారావుగా నిజంగా ఆయన గొంతినాలు కంచు గంటలాగా ఉంటుంది. ఈ వయసులో కూడా మనల్ని ఉరువు తొలగిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రామారావు గారిని సత్కరించుకొని ఉపన్యాస కార్యక్రమంలోకి వెళ్దాం. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాట్రగడ్డ ప్రసాద్ గారు, ఆస్కాలో సీనియర్ సభ్యులు, సినీ చరిత్రకారులు, మీరు వారిని శాలువతో సత్కరిస్తే మనందరి తరఫున సబబుగా ఉంటుందని మా ఆలోచన. దయచేసి రండి. అలాగే వారికి నూతన వస్త్రాలు, జ్ఞాపిక మన తరఫున బహుకరిస్తున్నాం. శ్రీ ఎస్వి రామారావు గారు సినీ సాహిత్యంలో పౌరాణిక ప్రశస్తి. గణనాయక విష్ణు వినాయక భయంకర శుభకర గజముఖ గణపతి మూషిక వాహన త్రిభువన పూజిత గణపతి వినుతి చేషద వినుమ. ఈ వాక్యాలని శాపగ్రస్తుడైనటువంటి అర్జునుడు బృహన్నలుగా ఉన్నప్పుడు ఉత్తరకు నాట్యం నేర్పుతూ పాడినటువంటి పాట. అంటే నృత్య గీతం 2 విధాలుగా, ఇది అటు విఘ్నేశ్వరుని పూజిస్తున్నట్టు ఉంటుంది. దీనికి రచన సముద్రాల రాఘవాచార్యులు గారు, పాడినది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. తెలుగు సినీ పౌరాణిక ప్రతిష్టకు వ్యాప్తికి ఈ మహామహులిద్దరూ కూడా విశేషమైనటువంటి కృషి చేశారు. సముద్రాల గారు, ఘంటసాల మాస్టారు. ఇక ప్రత్యక్ష దైవం సూర్యభగవాను స్తుతిస్తూ ఇది కూడా మహానుభావులిద్దరు కాంబినేషన్లో వచ్చిందే. దినకర శుభకర దీనాధార తిమిర సంహార అంటే చీకటి పారుదోలేవాడు బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప. ప్రత్యక్ష దైవం నారాయణమూర్తి, బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు, ఈ ముగ్గురికి ప్రతిరూపం. అంటే సృష్టి స్థితి సృష్టిని సృష్టించటం, నడపటం, నాశనం చేయటం, ఈ 3 కూడా అగ్ని వల్ల జరుగుతాయండి. అగ్ని మన మనుడికి కారణం, మన అంతానికి కూడా కారణం. ఆ అగ్నికి ప్రతిరూపం సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడు ఎవరిట? వివిధ వేద విజ్ఞాన విధాన, వివిధ వేదాలకు కూడా విజ్ఞానానికి ప్రతీక. మన సంస్థ పేరు వేద విజ్ఞాన వేదిక. వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం, ఈ 4టిని మించి భారతాన్ని 5వ వేదం, పంచమ వేదం అన్నారు. ఈ 5 వేదాలు జీర్ణం చేసుకున్న తృప్తి ఫలితం ఆ సూర్యభగవాన్ని కీర్తిస్తూ వస్తుందని తెలిసినటువంటి సత్యాదిత్తు ఆ సూర్యభగవాన్ని కొలుస్తూ చేశాడు. ప్రభు దినకర శుభకర అంటూ. సభాసదస్సుకి నమస్సుమాంజలు. వేద విజ్ఞాన వేదిక, ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో తరతరాల తెలుగు కవిత. అద్భుతమైనటువంటి క్యాప్షన్. తేనె కన్నా తేనైనటువంటి తెలుగు భాష సామాన్యులకు చేరువైంది సినిమా కవిత్వం ద్వారానే అని నమ్మేవాళ్ళలో నేను మొదటివాడిని. కారణం 1931లో భక్త ప్రహ్లాద ప్రారంభమైతే నేటి దాకా సుమారుగా 7,500 సరాసరి తెలుగులో తీసినటువంటి సినిమాలు, 2,500 డబ్బింగ్ చిత్రాలు, ఈ 10,000 చిత్రాలలో కేవలం 200 మాత్రమే పౌరాణిక చిత్రాలు. అంటే ఓన్లీ 5%, 5% మాత్రమే. ఈ 5% పౌరాణికాలకి మొదటి తెలుగు సినీ కవి చందాల కేశవదాస్ దగ్గర నుంచి మన ఎదురుగుండా ఉన్నటువంటి ఆత్మీయ మిత్రులు వెన్నెల కంటే దాకా 350 మంది కవులు సుమారు ఈ పౌరాణికకు సంబంధించి 2,000 పాటలు రాశారు. వాటిల్లో కథన పరంగా, సన్నివేశపరంగా రచయిత పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్ర తాలూకు అనుభూతిని పొంది దాని కవిత్వం ద్వారా ఆ పాత్రలకి ప్రాణప్రతిష్ఠ చేశాడు.
దానికి అభినయం ద్వారా, గానం ద్వారా, గాయకులు అభినయం ద్వారా నటినట్లు మనకి కనువిందు చేశారు. ఇక ఈ పౌరాణికాలకు వచ్చేసరికి నారదుడు అత్యంత కీలకమైనటువంటి పాత్ర. అది త్రేతాయుగం కావచ్చు, ద్వాపరయుగం కావచ్చు, కలియుగం కావచ్చు. ఎందుకంటే ఈ నారదుడి పాత్ర అటు పౌరాణిక చిత్రాల్లో ఉంది, జానపద చిత్రాల్లో ఉంది, కొన్ని సాంఘిక చిత్రాల్లో కూడా నారద పాత్రను ప్రవేశపెట్టారు. ఈ నారద పాత్ర గురించి మనం చెప్పుకోవాలంటే తొలి సినిమా తెలుగు కవి చందాల కేశవదాస్, ఆయన ముత్తరా సుబ్బారావు రాసిన పారిజాతాపహరణం ఆధారంగా శ్రీకృష్ణ తులాభారం అనే సినిమా తీస్తే దానిలో ఈ చందాల కేశవదాస్ గారి పాటను ఉపయోగించుకున్నారు. భలే మంచి చౌక బేరము, ఇది సమయము మించిన దొరకదు, త్వరంగనుడు సుజనులార, త్వరంగనుడు అంటే త్వరపడండి సుజనులారా అని చెప్పేసి ఈ పాట పాడింది నాటి మహానుభావుడు కపిలవాయి రామనాథ శాస్త్రి అని చెప్పేసి నాకు మళ్ళీ బక్కగా ఉంటాడండి. కానీ ఆయన గొంతు ఇక్కడ విప్పితే 2 మైళ్ళ దాకా వినిపిస్తుంది. నా పూర్వపుణ్య విశేష ఫలం ఏమిటంటే, ఒకరోజు షూటింగ్ జరుగుతుంటే భానుమతి గారికి రాసినటువంటి స్టోరీలో యాక్ట్ చేశారు. షూటింగ్ జరుగుతుంది, సైలెన్స్ అని కోట రామకృష్ణ గారు ఎన్నిసార్లు అరిచినా ఆగలేదు. నేను గట్టిగా అరిచేసరికి ఏమిటయ్యా కపిలవాయి రామనాథ శాస్త్రి అన్నారు భానుమతి గారు. ఎవరి రామనాథ శాస్త్రి అనే కోట రామకృష్ణ. అప్పుడు ఈ కథ చెప్పారు. ఇది నారదుడికి నాకు సంబంధించినటువంటి వ్యక్తిత్వం. తర్వాత అప్పట్లో టంగుటూరు సూర్యకుమారి అని చెప్పి ప్రముఖ గాయని ఉండేవారు. వారు షర్టు చొక్కా వేసుకుని నారదుడి పాత్ర పోషించినటువంటి చిత్రం కృష్ణప్రేమ. అందులో నారదుడి పాత్ర పోషించారు. దానికి తాపీ ధర్మారావు గారు రాయిగా ఆవిడ పాడినటువంటి పాట గోపాలుడే వేణు గోపాలుడే ముద్దు గోపాలుడే రారాదా ఆటలాడి పోరాదా, ఒక పాట అయిన పాట పాడి పోరాదా అంటూ ఆవిడ మీద చిత్రీకరించారు. ఇక నేను ముందే మనవి చేశాను, సముద్రాల రాఘవాచార్యులు గారికి, ఘంటసాల గారికి అధిక శాతం కీర్తి దక్కుతుంది పౌరాణిక ప్రశస్తికి సంబంధించినంతవరకు. సముద్రాల వారి భూకైలాస చిత్రానికి నారాయణ హరి నమో నమో, నారద హృదయ హరి నమో అంటూ అక్కడ విశేషణాలు చెప్తాడు. ఆ విష్ణుమూర్తికి విశేషణాలు ఏమిటా? పంకజనయన పన్నగ శయన, శంకర వినుత నమో నమో. శంకరుడు శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివాయ అన్నాడు. శంకరుడు విష్ణువు పూజిస్తాడు, విష్ణువు శంకరుని పూజిస్తాడు. కాలం ఏదైనా యుగాలు ఏవైనా సరే. ఇక 24,000 శ్లోకాలు ఉన్నటువంటి రామాయణ గ్రంథ సారం అంతటినీ కూడా సముద్రాల వారు 24 పంక్తులలో రాశారు. భూకైలాస చిత్రంలో రాముని అవతారం, రఘుకుల సోముని అవతారం అనే పాటలో ఎత్తుగడలోనే ద్వారపాలకుల దరిచేయు నెపమో, దివిలోన ధర్మము నెలకొల్పు కృపయో. ద్వారపాలకుల దరిచేయు నెపమో అంటే ఇది హిస్టరీ ఉంది. విష్ణుమూర్తి దగ్గర జయ విజయుని 2 కాపలా ఉండేవారు. వారిని మునీశ్వరులు శపిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి అంటారు, మీరు మాకు శత్రువులుగా 3 జన్మలు ఎత్తుతారా, మిత్రులుగా 6 జన్మలు ఎత్తుతారంటే, మహాప్రభు మీ వియోగం భరించిన 3 జన్మలే చాలంటే అప్పుడు రావణ కుంభకర్ణులుగా, హిరణ్యకశిపులుగా, శిశుపాల దంతవక్రులుగా వాడు జన్మిస్తారు. ఇది క్రూరులుగా, దుర్మార్గులుగా. దాన్ని తీసుకుని ఆ ద్వారపాలకుల దరిచేయు నెపమో, వాళ్ళని దగ్గరికి తీసుకునే కోరిక కొద్దీ ఆ విష్ణుమూర్తి రాముడు అవతారం ఎత్తాట అని చెప్పని అందులో సీతా కళ్యాణం, సీతాపహరణం అన్నీ చెబుతూ హనుమంతుని పాత్రని పరిచయం చేసేటప్పుడు రమ్ము రమ్ము ఓ భాగవతోత్తమ వానర కుల పుంగవ హనుమ అంటాడు. ఎంత గొప్ప మాట అండి. వానరులు అంటే వనములో తిరుగువారు అని కూడా ఒక అర్థం ఉందిట. వానర కుల పుంగవ హనుమ. పుంగవుడు అంటే శ్రేష్ఠుడు అన్నమాట. వానర కులాల్లో అందరిలో కూడా శ్రేష్ఠుడు అంటూ ఆయన ఎటువంటి వాట ఆంజనేయుడు? సీతా శోక వినాశనకారి, లంకా వైభవ సంహారి. సీత యొక్క శోకాన్ని అంతం చేశాడు. లంకా వైభవం ఉన్నటువంటి ప్రపంచంలో నగరాలందరిలోకి కూడా చాలా అందమైన నగరం లంకా నగరం. అటువంటి లంకా నగరం యొక్క సౌందర్యాన్ని సర్వనాశనం చేశాడు తోక్కినిట్టించేప్పుడు. అది ఆంజనేయులకు గొప్పతనం. 2 మాటల్లో అంత అర్థాన్ని పెట్టారు సముద్రాల వారు. ఇక దీపావళి చిత్రం వచ్చేసరికి ఇదే నారదుడి మీద కరుణ చూడవయ్యా, పరము జూపవయ్యా, మురళీ మోహన వినీల మేఘ శ్యామ అని చెప్పేసి విష్ణువు శ్రీకృష్ణుడి దగ్గర పాడి అదే నరకాసురుడు ఎదురయ్యేసరికి ఏ ఎండక గొడుగు పడుతూ అల్లుక మానవయ్య, జాలి చూపవయ్య, నరకాధీశ్వర త్రిలోక జీవపాల అంటూ అక్కడ ఆ నరకాసురుడి విశేషం ఏం చెప్పారు? మృతకి భీతలని భుజబల సారము,
సావంటే భయం లేదు నరకాసురుడికి. అంతేకాదు అదితి కుండలములు దోచుకునే బీరము. అదితి అంటే ఇంద్రుని యొక్క తల్లి అదితి. ఆవిడ యొక్క కుండలాలను దోచుకొచ్చాడు. కుండలములు దోచుకునే బీరము అన్నాడు. ఇక కృష్ణావతారంలోని సముద్రాల గారు శోభన్ బాబు నారదుడు పాత్ర వేశారు. ఆయన రాస్తూ జై హే కృష్ణావతార నందయశోద పుణ్యావతార అంటూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయం సంభవామి యుగయుగే అన్న భాష్యానికి తెలుగులో ఏం చెప్పారు? పాపుల నడచి సాధుల బ్రోవగా వేపల్ల వెలసిన గోపకిశోర. ఆ సారాంశం అంతటిని కూడా 2 వాక్యాల్లో చెప్పారు. ఇక అంత్యప్రాసల ముద్ర ఆరుద్ర గారు, ఆయన చిరుసలక్షి చిత్రంలో నారదుడికి రేలంగి వేశారు. ఆ పాత్రకి రాస్తారు, కరుణాల వాల, మీరు గమనించండి, కరుణాల వాల ఇది నీదు లీల అంతయును వింత పొగడగనేనంత. లీల వింత ఎంత. ఇక కథలోకి వచ్చినప్పుడు పరసతులను చెరపట్టే అంధుడు అతడా సురలోకము పాలించు ఇంద్రుడు. పదవి మీద ఆశ చేత ప్రభువాయను పశువు పాపమతని నేమి చేసే కడుపులోని శిశువు. గర్భవతి అయినటువంటి లీలావతిని ఎత్తుకుపోతుంటే దాని మీద ఈయన యొక్క వ్యాఖ్య, నారదుడి యొక్క వ్యాఖ్య అన్నమాట. యా మరి ఉగ్ర గీతాలు రాసినటువంటి శ్రీశ్రీ గారు కూడా శ్రీకృష్ణ తులాభారంలో ఓహో మోహన రూప కేళీ కలాప కృష్ణ నినుగని మురసేను లోకమని చెప్పి రాశారు. ఇక పింగళి నాగేంద్రరావు గారు కృష్ణార్జున యుద్ధంలో దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ నీలీల నిరంతరం భక్త పారిదాజ్యం అన్నారు. ఇక్కడ ఈ కృష్ణార్జున యుద్ధంలో ఒక చిన్న చమక్కు జరిగింది. అదేమిటంటే సుభద్రని పెళ్లి చేసుకోవటం కోసం వచ్చి బలరాముడు ఉన్నటువంటి నగరానికి అర్జునుడు మారుగా యతి రూపంలో వస్తాడు. ఆ యతి రూపంలో వచ్చినప్పుడు ఆ యతికి ఓ పేరు ఉండాలి. ఏ పేరుంటే బాగుంటుంది? అంతా ఏదో చిదానంద స్వామి సదానంద స్వామి అంటే అది కాదండి అని సంగీతం శ్రీనివాసరావు గారు మహాత్ముడు ఆ సినిమాకి అసోసియేట్గా చేసిన కేవీ రెడ్డి గారి దగ్గర చిన్న సూచన చేశారు. అర్జునుడి యొక్క నామాంతరాలు ఉన్నాయి, అవన్నీ కలిపి ఓ పేరుగా పెడితే అజబీ దఫప విశ్వేశక స్వామి ఆ స్వాముల వారి పేరు. అంటే ఏమిటి? అందులో అర్జునుడు అజబి జయుడు, బీభత్స అజబి దఫప ధనంజయుడు, ఫా ఫల్గునుడు, పార్థుడు దఫప విశ్వేశక స్వామి, విజయుడు శ్వేతకీర్తి దఫప స్వామి సవ్యసాచి కిరీటి. ఇలాగా అర్జునుడు కూడా అన్ని పేర్లు కలిపి ఓ విచిత్రమైన పదాన్ని తయారు చేసి ఇవి తమాషాలుగా ఉంటాయి సినిమాలో చెప్పుకోవటానికి. ఇక నారదుడి పాత్ర తరువాత మనకి ప్రముఖంగా చెప్పుకోవాల్సింది శ్రీరాముని పాత్ర గురించి. ఆ రాముని పాత్ర గురించి ఎంత చెప్తే మాత్రం ఇదే ఉందండి. అందులో చాలా కాలం కిందటే నాగయ్య గారి నోట భక్తపోతన చిత్రంలో సముద్రాల వారి భాష పలికించారు. సర్వమంగళనామా సీతారామ సర్వవినుత శాంతిదూత. ఇందులో ఒక చక్కటి తత్వం చెప్పాడండి. నీది నాదను భేదబుద్ధి మాపి మహానుభావ రామచంద్ర మాలో నిలుపుమాని జ్ఞానజ్యోతి ఏకశిలాపుర వాస సీతారామ. అంటే మనం ఈరోజు అనుకుంటున్నాం నీది నాదని భేదబుద్ధి మాపి మాలో జ్ఞానజ్యోతి వెలిగించు స్వామి అని చెప్పి వేడుకున్నారు భక్తపోతన పాత్రలో నాగయ్య గారు ఆ శ్రీరామచంద్రుణ్ణి. ఇక మహా అద్భుతమైనటువంటిది ఏమిటంటే లవకుశ చిత్రంలో సాహిత్యాన్ని శ్రీరామచంద్రుని పాత్రని అలా మనకి అమృతతుల్యంగా అందించారు సముద్రాల వారు. దానిని తన గానంతో మనకి ప్రాణం పోసినట్టుగా చేశారు ఘంటసాల వారు. ఆ రాముడి పాత్ర గురించి చెప్తారు. ఒకే బాణము ఒకటే మాట ఒక భామకే రాముని ప్రేమ మిన్నే విరిగి పడిన వ్రత భంగమ్ము కానీయడమ్మ. ఇది రాముడి పాత్ర. ఒకవేళ రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు నాదు జపము తపము నా కావ్యమ్య హృదయగునమ్మ అని చెప్పేసి వాల్మీకి నోట పలికించారు. వాల్మీకి ఎవరు? రామాయణకర్త. ఆ పాత్ర ద్వారా సముద్రాల వారు చెప్పించారు. రాముడి పాత్ర అంతా కూడా ఉంది. ఇక ఇదే చిత్రంలో రామాయణ కథ అంతటినీ కూడా చక్కటి 3 పాటల్లో అద్భుతమైన 3 పాటల్లో నిక్షిప్తం చేశారు. అవి ఏమిటి? వాల్మీకి ఆశ్రమంలో లవకుశులు ఇద్దరు పాడతారు. శ్రీరామ జననం దగ్గర నుంచి సీతా కళ్యాణం దాకా గల కథని 3 భాగాలుగా చేశారు. రామావతార కథ అంతటిని. రామకథను వినురయ్య ఇహపర సుఖములను సగే సీత. ఇది వాల్మీకి ఆశ్రమాల లవకుశులు చెప్తారు. ఇందులో శ్రీరామ జననం దగ్గర నుంచి సీతా కళ్యాణం దాకా ఈ లవకుశులిద్దరు అయోధ్యాపుర వేధుల్లో వెడుతూ శ్రీరామ కళ్యాణం దగ్గర నుంచి సీతాపహరణం దాకా జరిగిన కథని వినుడు రామాయణ గాథ వినుడి మనసారా ఇక్కడ ఉంది.
ఆలకించిన ఆనందములికించే గాథ. మీరు విన్నా సరే పాడినా సరే మీకు ఆనందం కలుగుతుంది సుమా అని చెప్పేసి ఎవరికి చెప్పారు? మనబోటి ప్రేక్షకులకు చెప్పారు, ఆ పాత్రల ద్వారా చెప్పించారు. అలాగే రెండోది అయోధ్యాపుర వీధుల్లో వినుండు రామాయణగా అయిపోయిన తర్వాత రాజమందిరం, శ్రీరామచంద్రుని యొక్క రాజమందిరంలోకి వెళ్తారు. లవకుశని పిలిచి తీసుకెళ్తారు. అక్కడ కౌసల్యాదేవి శ్రీరామచంద్రుడు ఉంటారు. ఉన్నప్పుడు శ్రీరాముని చరితమును తెలిపేదమ్మమ్మ ఘన శీలవతి సీత కథా వినురోయమ్మ అన్న పాటలో సీతాపహరణం దగ్గర నుంచి రావణుడు లంకకు తీసుకుపోవటం, శ్రీరామచంద్రుడు ఈ హనుమంతుడు సహాయంతో వారిని సంహరించడం, తిరిగి వచ్చిన తర్వాత అగ్ని పునీతగా సీత నిరూపిత కావటం, ధర్మమూర్తి రమముని రామచంద్రుని ఇల్లాలేక ఈ పరీక్ష అని చెప్పి వాళ్ళు కళ్ళంబడి నీళ్లు కారుస్తుంటే పాడుతూ మన కళ్ళ వెంట కూడా నీళ్లు వచ్చేలాగా అంత ఆర్ద్రతగా లీలా సుశీల ఇద్దరు గానం చేశారు. అంటే ఇక్కడ పౌరాణిక ప్రశస్తిని చెప్పుకుంటే రచయిత, గాయకుడు, అభినయించిన వాళ్ళు, తీసినటువంటి ఫోటోగ్రాఫర్లు, తీసిన డైరెక్టర్ వీళ్ళందరినీ కూడా మనం ఈ విధంగా తలుచుకుంటూ వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా. ఇక సముద్రాల జూనియర్ అండి, తండ్రికి తగ్గ తనయుడు. ఆయన జయసింహ చిత్రంలో జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ రామ రఘుకుల జలనిధి సోమ భూమి సుతాకామ కామిత దాయక కరుణాధామ కోమల నీల సరోజరామ అన్నారు. మరి కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఆరుద్ర గారు మీనాలో శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి. రాముడికి ఇన్ని పేర్లు ఉన్నాయండి: దశరథరామయ్య, కళ్యాణరామయ్య, సుందరరామయ్య, కోదండరామయ్య, అచ్యుతరామయ్య, పట్టాభిరామయ్య. ఎందుకయ్యాడు? వాళ్ళెవరినో బాణాలతో చంపాడు కాబట్టి కోదండరామయ్య అయ్యాడు. సీతను చేపట్టాడు కాబట్టి కళ్యాణరామయ్య అయ్యాడు. దశరథుడికి పుట్టాడు కాబట్టి దశరథరామయ్య అయ్యాడు. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఆయనే ఉయ్యాల జంపాల చిత్రంలో అందాల రాముడు, ఇందీవర శ్యాముడు, ఇనకులాబ్ది సోముడు, ఎందువలన దేవుడు అన్నాడు. ఎందువలన దేవుడు అయ్యాట రాముడు? తండ్రి మాట నిలబెట్టడం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం, త్యాగాలను అన్నింటినీ ఇచ్చేయటం కోసం అనుభవించవలసిన వయసును అడవిపాలు చేశాడు. అంతటి ఆదర్శమూర్తి ఆ రాముడు అని చెప్పేసి అందువలన దేవుడు అయ్యాడు అంటారు ఉయ్యాల జంపాలు ఆరుద్ర గారు. ఇక పింగళి నాగేంద్రరావు గారు రామ శరణం భద్రాద్రి రామ శరణం అంటూ 3 మాటల్లో చెప్పారు. తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి, తాటకిని వధించి తాటకి అందరాక్షుల్ని చంపి మునిరాజు కృపను గాంచి విశ్వామిత్రుడి యొక్క అభిమానాన్ని పొంది శిలకు ప్రాణమిచ్చి అహల్యకు ప్రాణమిచ్చి సన్నుతుల గాంచినట్టి, అంటే అందరి చేత ప్రశంసింపబడినటువంటి రామ శరణం అని చెప్పి పింగళి నాగేంద్ర సాంఘిక చిత్రం అప్పు చేసి పప్పుకోళ్ళే రాశారు. ఇక కొసరాజు గారు హాస్యపరంగా వస్తుంది కదా, ఆయన ఇద్దరు మిత్రుల చిత్రంలో శ్రీరామ నీ నామెంతో రుచిరా, ఎంతో రుచి అంటే ఎంత రుచిటది? పాలు మీగడల కన్నా పంచదార చిలకల కన్నా అంటూ రాతినే ఇలా నాతిగా చేసి కోతికే పలు నీతులు నేర్పిన మహిమలెన్నో చూపిన దేవా మమ్ము బ్రోవా రావేరా అంటాడు. అలాగా ఇటీవలి కాలంలోకి వచ్చినట్టయితే శ్రీరామదాసు సినిమాలో కూడా వేదవ్యాస గారు రాశారు. పాడరా శ్రీనామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. ఒకటే మాట ఈ సాగరం దాటించారంటే. ఆ తరువాత ఇటీవల ఒక 5-6 ఏళ్ల కింద వచ్చిన రామరాజ్యంలో జనమిత్రుల ఇంకా ముందుకెళ్ళి వికసిస్తుంది. ఎలా కవి యొక్క హృదయము ఆలోచనలు వికసిస్తాయంటే, ఎవడున్నాడు ఈ లోకంలో ఇదివరకు ఎరుగని వాడు, ఎవడున్నాడు ఈ లోకంలో సరియగు నడవడి వాడు, నిత్యము సత్యము పలికేవాడు, నిరతము ధర్మము నిలిపేవాడు, చేసిన మేలు మరువనివాడు, సూర్యుని వలెనే వెలిగేవాడు, ఎల్లరికీ చలచల్లనేవాడు. అంటే సూర్యులో ఉన్న తీక్షణత ఉంది, చంద్రుడిలో చలదనం ఉంది. అది రామచంద్రునితో ఉంది. అది రాశాడు జొన్నవిత్తుల వారు. ఇక గబ్బిట వెంకటరావు రచయిత ఉండేవాడు. ఆయన రామాంజనేయ యుద్ధంలో రామనీల మేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వభౌమ అని చెప్పేసి ఆయన కీర్తించాడు. కొసరాజు గారి చెప్పాం, ఆయనే గూడి నోట కూడా రాముణ్ణి కీర్తిస్తూ వాయించాడు. ఏమిటది? రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినా ఈ నామయ్య తండ్రి అంటే ఇందులో విశేషం ఏం చెప్పాడంటే, నీ కాలు తాకితే ఆడది రాయి ఆడదైనదంట, నా నామ మీద కాలెడితే ఏమవుతాదో అంట, అందరినీ దరిచేర్చు మహారాజువే
అందరినీ చేర్చమని అడుగుతున్నావే, నువ్వే అందరినీ చేరుస్తావు కదా, నిన్ను నా దాటించమంటున్నావు ఏంటి? నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నన్ను దయచూపక వచ్చావు రామయ్య తండ్రి అంటూ అందులో ఒక అద్భుతమైన, ఇందాక తాట చెప్పినట్టే, తాటకి నీ ఒక్కేటన కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బతో విరిచావంట, పరశురాముడంత ఓణ్ణి పారదోలినావంట, ఆ కథలు చెప్పుతుంటే ఒళ్ళు మరిచిపోతానంట అంటూ ఆ సామాన్యమైన పాత్ర ద్వారా కూడా హాస్య గీతాలు రాసేందుకు కొసరాజు గారి చేత అద్భుతమైనటువంటి పాట రాయించారు. అంటే ఇక్కడ అటు దర్శకులు బాపు గారికి, రచయిత రమణ గారికి, వీళ్ళందరికీ కూడా ఒక అభిరుచి ఉండాలి, ఒక పట్టు ఉండాలి, ఒక అభినివేశం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే చిరస్మరణీయమైనటువంటి పాటలు అలా పుట్టుకొస్తాయి మనకి. అంత కృషి చేశారు. ఇక భువనచంద్ర గారు కూడా మన ఇక్కడ ఉన్నటువంటి రచయిత, ఆయన కూడా సాంబయ్య చిత్రంలో పట్టాభిరామచంద్ర మమ్మేల రావయ్య అనే పల్లవిలో ఏకపత్ని వ్రతం నెరిపితివయ్యా, ఒక ఆదర్శము నెలకొల్పితివయ్యా, ఏకపత్ని వ్రతం నెలకొల్పాడు శ్రీరామచంద్రుడు చెప్పారు. ఇక ఈ రామ కళ్యాణ ఘట్టానికి వచ్చేసరికి సముద్రాల వారు అద్భుతమైన కవిత్వం రాశారు. సీతారామ కళ్యాణం ఏమని, సీతారాముల కళ్యాణం ఈ రోజుకి 61 నుంచి ఈ రోజు దాకా ఎక్కడ శ్రీరామనవమి జరిగినా సరే అక్కడ ఈ పాట వినిపించి తీరాల్సింది. ఏమిటా ఇది విశేషం? జానకి దోషిట కెంపులు ప్రోగై, రాముని దోషిట నీలపు రాశై, ఆణిముత్యముల తలంబ్రాలుగా శిరముల వెలసిన సీతారాములు. అంటే ఆణిముత్యాలు అవి తెల్లగా ఉంటాయి, సీతాదేవి ఎర్రటి చేతులు ఎర్రగా అయ్యాయిట, ఆ రామచంద్రుని శరీర సాగేసరికి నీలంగా మారాయట. దీన్నే మరింత ఇంప్రవైజ్ చేసి ఆరుద్ర గారు ఏం చేశారు, సంపూర్ణ రామాయణంలో ఎర్రని దోషిడ తెల్లని ముత్యాలు సీత తలంబ్రాలకై తీసింది. ఒక దృశ్యాన్ని కళ్ళ ముందు అంటే పిక్టోరియల్ చూపిస్తున్నాం మనకి. తీసిన ముత్యాలు దోషిల రంగుతో ఇంపుగా కెంపులైనాయి, కెంపులనుకున్నవి రామయ్య మైఛాయతో సోకగా నీలమ్ములైనవి. ఇన్ని రంగులు చూసి ఇంటి తెల్లబోయింది. ఏమిటి ముత్యాలు ఎలా మారిపోయాయని ఇంటి తెల్లబోయింది, సీతాదేవి తెల్లబోయిందిట. ఇనకురుడు చిరునవ్వు నవ్వాడు. ఇనకురుడు చిరునవ్వు నవ్వాడు అంటే రాముడు చిరునవ్వు నవ్వాటారా. ఏది ఈవిడ యొక్క ఈ రంగులు చూసి ఆవిడ ఆశ్చర్యపోతే దానికి ప్రతిగా రాముడు చిరునవ్వు మాత్రం నవ్వాట. ఎంత అద్భుతమైనటువంటిదండి. ఆరుద్ర గారు మహామహులు, వాళ్ళంతా అంత్యావాసులు ఇక్కడ ఉన్నందుకు మనం ఎంతో ఆనందించాలి. మా రంగారావు కానివ్వండి, మారుతీరావు గారు, వీళ్ళంతా కూడా ఆరుద్ర గారు కాలంలో ఉన్నారు. వాళ్ళందరి కాలంలో ఉన్నందుకు మనం ఆనందించాలి, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నందుకు. ఇక రామ భక్తురాలు శబరి, ఆవిడ్ని గురించి 3 అద్భుతమైన పాఠాలు రాశారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలు. భక్త శబరిలో ఏమి రామకథ శబరి శబరి ఏది ఏది మరి ఒకసారి, దీన్నేమో పిబి శ్రీనివాస్ గారు పాడారు. సంపూర్ణ రామాయణంలో ఇదే శబరి నోట ఉరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది ఓరంగా, అడుగో శ్రీరాముని ఆ అడుగులు నా తండ్రివే, ఇదిగో శబరి శబరి అంటూ వస్తున్నాయట. ఆ రాముని అడుగులు శబరి శబరి అని పిలుస్తున్నాయట. అంత తాదాత్మ్యం చెందుతూ రాశారు ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. సంపూర్ణ రామాయణంలో కేవి మహదేవన స్వరరచనలు సుశీల్ గారు పాడాయి. శ్రీరామ పట్టాభిషేకం వచ్చేసరికి పెంజాల గారి స్వరరచనలో బాలు గారు ఈ గంగకెంత దిగులు ఈ కాలికెంత గుబులు అంటూ అదే శబరి నోట పలికించారు. ఇది రామావతారానికి సంబంధించినంతవరకు. ఇక కృష్ణావతారంలోకి వెళ్ళినట్టయితే అటు తండ్రి సముద్రాల సీనియర్ గారు, కొడుకు సముద్రాల జూనియరు, వీళ్ళంతా కూడా ఇద్దరు, అటు సముద్రాల రాఘవాచార్యులు గారు, సముద్రాల రామానుజం, తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఆ తండ్రికి తగ్గ తనివాడు అనిపించుకున్నారు. పాండురంగ మహత్యంలో జయ కృష్ణా ముకుందాము రారి పాటలో ఆ సముద్రాల జూనియర్ రాస్తారండి, వెలసితి వంట నందుని ఇంట వ్రేపల్లె ఇల్లా అయిన తర్వాత కాళీయ పని పణ జాలాన జన జన కేళీ ఘటించిన గోపకిశోర, కంసాది దానవ గర్వాపహార హింసావిదూర పాపవిదార అంటూ ఆ కాళీయ మర్దన దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పి ఆ తరువాత జరిగింది ఏమిటి, అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా అని రామన్న తెలుపగా హన్నా అని చెవినులుమి ఏదన్నా నీ నోరు చూపుమనగా చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండముల ఆ రూపము గన యశోదకు తాపము నశించినట. ఇదే సన్నివేశాన్ని ఆత్రేయ గారు ఒక సాంఘిక చిత్రం శ్రీరత్మదల్లో వేణుగానము వినిపించే పాటలో
మన్ను తిన్నాడని యశోదమ్మ అడిగిందట, లేదు లేదనుచు లోకాలు చూపాడట, దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట, జడిసి రేపల్లే ప్రజలంతా మూగారట, గజ్జె గల్గల్లన గుండె జల్జల్లన, తాను పణిరాజు పనగపై తారంగమాడేనట అంటూ ఒక దృశ్యాన్ని మన కళ్ళ ముందు, కాళీయ మర్దన దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. ఇక చిరంజీవుల చిత్రంలో అంటే సాంఘికం, జానపదం, పౌరాణికని కాదు, ఆ లీలలో ఆ పౌరాణిక ప్రశస్తి అక్కడ నుంచి చెప్తున్నాం. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు పూజ్యనీయులు, ప్రాతస్మరణీయులు. ఆయన అల్లవాడే రే పల్లెవాడే అనే పాటలో అల్లిబిల్లి చక్కటి తెలుగు పదాలతో జిలిబిలిగా ఆడుకోవటం ఆయనకి సరదా. అల్లిబిల్లి పిల్లంగోవి ఆటగాడే, సై ఆటగాడే, ఆటగాడే సై ఆటగాడే, నీలాల కన్నుల నీటుగాడే తెరచాటుగాడే, వాలారు కన్నుల వన్నెకాడే వన్నె చిన్నకాడే, నీలాటి రేవులు ఏలేవాడే కన్నార నిన్ను చూసి కవ్వించినాడే. తప్పులుంటే క్షమించండి రంగారావు, మీరు చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఇలాగా చెప్పి ఆయనే జైభేరి చిత్రంలో కలకల కిలకిల బిలవిల ఈ సమస్యను పూరిస్తారు. చలిలో యమునా నదిలో జలకాలాడే కన్నెలు కలకల, వలువలు దాచిన కృష్ణుడు కిలకిల, తెలిసిన కన్నెలు విలవిల, అక్కడ కలకల ఇక్కడ విలవిల, చివరకిది కథ చిన్నదాన అంటూ ఆ కథానాయకుడికి ఒక సంగీతంలో పోటీ వచ్చినప్పుడు ఆ విధంగా చమత్కరించారు కలకల అనే దాన్ని. అలాగే ఆరుద్ర గారు కూడా చక్కగా యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కన్నులతో రాధ వేచి ఉన్నది కదా అన్న పాటలో భాష చేసి మరచావా వేణుగోపాల, నీవు లేని జీవితము తావి లేని పువ్వు కదా అని చెప్పేసి ఆయన అందరూ ఒక్కొక్కళ్ళు ఉద్దండులండి. నా అదృష్టం ఏమిటంటే వీళ్ళందరితోనూ పరిచయం ఉంది, వీళ్ళందరితోనూ కొందరితో హితంగా, కొందరితో సన్నిహితంగా, కొందరితో మితంగా ఉంది. ఇవన్నీ కూడా ఇవి చెప్పుకుంటుంటే తలుచుకుంటుంటే శుభ్రంగానండి అమృతం గ్రోలునంత ఆనందంగా ఉంటుందన్నమాట. అంత చక్కటి తృప్తి నాకు ఈ అవకాశం ఇచ్చారు మహానుభావులు. తర్వాత చెప్పుకుందాం అది. దాశరథి గారు కూడా బుద్ధిమంతుళ్ళు అంటారు, వేయి వేణువులు మ్రోగే వేళ ననుపాలింపక తరలివచ్చిన పాటలో చక్కటి ప్రయోగం అండి. కంసుని చెరసాలలో ఖైదీగా నిలిచావు, ఖైదీవై పుట్టావు కంసుని చెరసాలలో, కాంతల కౌగిళ్లలో ఖైదీవై పెరిగావు, కరకురాతి గుళ్లలో ఖైదీగా నిలిచావు, ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని అంటూ ఆ ఖైదీ అనే మాటని ఎంత చక్కగా ప్రయోగించేశారు దాశరథి గారు. ఆ మహామహులందరినీ కూడా స్మరించుకుంటున్నాయి ఈ విధంగా. ఇక నారాయణ రెడ్డి గారు కృష్ణ విజయంలో ప్రణయభావాలను చెప్తూ పిల్లన గ్రోవి పిలుపు మెల్లన రేపని వలుపు ఆ పాటలో వెన్న మీ గడలు తిన్నవట, వెన్నెలలో ఆడుకొన్నవట, ఎన్నో నేర్చిన వన్నె కాడివట, ఏ మందువో మరి నా మాట అని సత్యభామ అడిగితే, వెన్న మీ గడలు తిన్నది నిజము, వెన్నెలలో ఆడుకొన్నది నిజము, చిన్నారి నీ కన్నుల భాషలు, ఇక్కడ దాకా మామూలే, వెన్నుని దోచిన మాట నిజము, చిన్నారి నీ కన్నుల భాషలే వెన్నును దోచిన అంటే కృష్ణుడికి వెన్నుడు అని చెప్పి ఇంకో మాట ఉంది, వెన్న తినేవారు వెన్నుడు అని చెప్పేసి. అలాగా ఆ పదాల పొహళింపులో ఉంటుందండి అందం అంతా కూడా. నారాయణ రెడ్డి గారు మహాకవి. అలాగే లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో మాట రాశాడు, అంగన మధ్యంతరే మాధవం. ఆ స్ఫూర్తి వచ్చేలాగా విప్పనారాయణ చిత్రంలో సముద్రాల వారు నారీ నడుమ మురారి, హరికి నడుమ వయారి, తానొకడైనా తలకొక రూపుగా కనిపిస్తాడట. అలాగే మురారి గారు తీసిన సినిమా ఉంది నారీ నడుమ మురారి, అందులో కూడా ఇరువురి భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా అని చెప్పి ఒక ఇది ఉంది. ఇక జాంబవతికి రాశారండి ఒక అద్భుతమైన పాట నారాయణ రెడ్డి గారు. జాంబవతి అంటే గుహలో పెరిగింది, ఎండకన్ను ఎరుగదు. అటువంటిది తొలిసారిగా శ్రీకృష్ణుడు ఆ గుహలోకి వచ్చేసరికి చూచి
ఏమేమో అవుతుంది, ఎగిసి ఎగిసి పడుతుంది. రేయి పవలు తెలియని నా మనసు, రేకులు విప్పిన తొలి వయసు. నీలాల మబ్బు తొనక నేలకు దిగి వచ్చన, ముత్యాల సందమామ ముంగిటనే నిలచన. నీలమేఘశ్యాముడు కదండి కృష్ణుడు. నీలాల మబ్బు తనక నేలకు దిగి వచ్చి అని చెప్పేసి అది జాంబవతి చేత పలికిస్తారు పాత్ర. అంటే కమలాకర కామేశ్వరరావు డైరెక్టరు, ఒక అభిరుచి ఉన్నటువంటి దర్శకుడు, అభిరుచి ఉన్న నిర్మాత, ఇవన్నీ ఉన్నప్పుడు ఇటువంటివి రూపుదిద్దుకుంటాయి. మనం కలకాలం తలుచుకొని ఆనందాన్ని దోచుకుంటాం దీని ద్వారా. ఇక శ్రీకృష్ణుడు ఆర్తత్రాణపరాయణుడు, దీనజన బాంధవుడు. ద్రౌపది నిండు కొలువులో అవమానం జరిగినప్పుడు అక్కడ సముద్రాలు గారు రాస్తారు, దేవా దీన బాంధవ అనే పాటలో ఆర్తిగా, కాలును నైనా కథనములో నా గెలువజాలిన నా పతులు, ధర్మబంధము మీరగలేక మిన్నకుండేరు స్వామి, కుమతులు చేసే ఘోరము నాపి కులసతి కాపాడలేవా. ఎంత చక్కటిదండి. యముడినైనా సరే ఎదుర్కొనే నా పతులు 5గురు ఉన్నారు అక్కడ. వాళ్ళ ధర్మబద్ధులు చేతులు కట్టుకుపోయేవాడు, చేతులు కట్టేసుకున్నారు. కుమతులు ఎవరు? వాడు దుష్టచిత్తుష్టే, వాడు చేసే ఘోరము నాపి కులసతి కాపాడలేవా అని చెప్పేసి ఆర్తిగా సముద్రాల వారు రాశారండి. ఏమి రాశానండి. అలాగే రాయబార సన్నివేశంలో 4 పద్యాలు కూడా అద్భుతమైనవి. అలుగుట ఎరుంగని మహామహితాత్మ అజాశత్రువు గాని, చెల్లయో చెల్లకో సంతోషములు సంధి చేతురే, జెండాపై కపిరాజు, ఇవన్నీ కూడా ఆ కురుక్షేత్ర సంగ్రామానికి దారి చేసే రాయబార సన్నివేశంలో తిరుపతి వెంకటగౌడ రాసిన కవిత్వాన్ని యథాతథంగా వాడుకున్నారు మన సినిమా కవులు. ఇక శ్రీకృష్ణావతారం చిత్రంలో భగవద్గీత మనందరికీ తెలిసిన దాన్ని చిన్న చిన్న మాటలతో అందరికీ అర్థమయ్యేలాగా ఇదే భగవద్గీత అని మనకి తెలియజేశారు మహానుభావుడు ప్రాతస్మరణీయుడు సముద్రాల రాఘవాచార్యులు గారు. తనువుతో కలుగు బాంధవ్యములెల్ల, తనువుతో నశయించు ధరణిలో గతించు, ధరణిలో కలియు, తనువు అనిత్యము నిత్యము ఆత్మ ఒకటే, కనులకు దోచు జగమ్ము నేనే, జగదాత్మయు నేనే, జగము సృజించి పోషించి లయమును పొందింతువాడను నేనే, సృష్టి స్థితి లయకారకును నేను, మీరు అనుకోవద్దు అని చెప్పేసి ఆ భగవద్గీత సారం అంతటినీ కూడా సంక్షిప్తం చేసి చెప్పారు సముద్రాల రాఘవాచార్యులు గారు. ఇక ద్వాపరయుగం వచ్చినట్టయితే ఆ ద్వాపరయుగంలో ఇదే ఈ కృష్ణావతారం దాంట్లో కర్ణుడిది కూడా గొప్ప పాత్ర ఉంది. ఎటువంటి పాత్రత? దానవీర సూరకర్ణలో నారాయణ రెడ్డి గారు రాస్తున్న పాట, ఏ తల్లి నిన్ను గన్నదో, ఆ పాటలో అజస్ర సహస్ర నిజప్రభలతో అజేయుడవు కావలెరా, నీ శౌర్యము విని వీరకర్ణుడని. అంటే 1,000,000 సూర్యుల ప్రభతో నువ్వు వెలిగిపోవాలి, నీ శౌర్యము కని ఏమనాలట? వీరకర్ణుడు అనాలట. నిఖిల జగమ్మలు నిందించవలరా. ఇంక తర్వాత ఏమంటారు? బలిసిబి దదీచి వదాన్యవరుల తలదన్ను మహాదాతవై, దాన ఇవ్వటంలో వీళ్ళు ముగ్గురు చాలా గొప్పవాడండి. బలిసిబి వాళ్ళని తలదన్నే మహాదాతవై, అడిగినది లేదనుకున్న మాట నీ నోట రానిదై, నీ నామము విని దానకర్ణుడని నిర్ణయించవలెరా అని చెప్పేసి ఆ విధంగా చెప్పారు. ఇక కృష్ణ పాండవీయంలో ఒక స్వాగత గీతం ఉంది, దుర్యోధనుడి యొక్క పాత్రను తెలుపుతూ. అందులో స్వాగతం సుస్వాగతం అనే పాటలో ఆ దుర్యోధనుడికి లక్షణాలు చెబుతూ, శతసోదర సంసేవిత సదన అభిమాన ధన సుయోధన అంటూ ఆ యోధనుడు ఎటువంటి వాట? మత్సలేని నా రాజువు నీవే, మనసులోని వల రాజువు నీవే, రాగభోగసుర రాజువు నీవే, రాజులకే రాజువు నీవే. ఇక్కడ దాకా అందరికీ తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇక్కడుంది మంచి సమాసం. ధరణి పాల శిరోమకుట, ధరణి పాల శిరోమకుట మని కిరీట కాంతి పరిరంజిత చరణ. ఎంత కష్టమైన సమాసం అండి. నారాయణ రెడ్డి గారు రాశారు. ధరణిపాల శిరోమకుట, భూమిని పరిపాలించే రాజులందరి యొక్క కిరీటాల యొక్క కాంతి, మణికిరణ క్రాంతి ఏమంట? పరిరంజిత చరణ. ఆ కాంతితో సుయోధనుడి యొక్క పాదాలు ఎర్రగా మారాయిట. ఏం చెప్తాడండి? అది సుయోధనుడు. రామారావు గారికి ఇటువంటి చాలా ఇష్టం. దగ్గరుండి కూర్చుని ఇటువంటి జనానికి అర్థమవుతాయి తీసేయండి. ఇప్పుడు మనకి ఏమైనా అర్థమైందా? ఇది ధరణిపాల శిరోమకుట మని కిరణ రంజిత పరిరంజిత చరణ అంటే ఇంత బాగా అర్థం అవుతుంది, చేసుకుంటారు అని చెప్పేసి అంత చక్కగా విత్ ఏ కాన్ఫిడెన్స్ వాళ్ళు రాశారనమాట. అలాగే
ఇదే నారాయణ రెడ్డి గారు ఇదే దుర్యోధనుడికి దానవీర శూరకర్ణలో ఇంకో అద్భుతమైన పాట రాశారు. జయీభవ విజయీభవ అనే పాటలో చంద్రవంశ పాదోది చంద్రమ కురుకుల సరసీ రాజహంసమ ధన్య గాంధారి, ఇది ఇంపార్టెంట్, ధన్య గాంధారి గర్భసుక్తి ముక్తాఫల మాన్య ధృతరాష్ట్ర తిమిరనైన తేజఫల. కళ్ళు మూసుకున్నటువంటి ఆ ధృతరాష్ట్రక తేజస్సు అంతా కూడా ఈ దుర్యోధనుడిలోకి వచ్చిందిట అని చెప్పేసి అంత గొప్పగా, అది కూడా నారాయణ రెడ్డి గారు రాసిందే. ఇది జయీభవ విజయీభవ పాటలో. ఇక శ్రీకృష్ణ పాత్రధారి కొన్నిసార్లు మారువేషాలు వేస్తుంటాడు. మా వెన్నెలకంటి గారి మిత్రులు రాశారు, కృష్ణార్జున విజయం చిత్రంలో సంగీత తీశారు. అందులో ద్రుపదుణ్ణి అంటే కృష్ణుడు మారు వేషాలు వేసి జనానికి హితవు చెప్తుంటాడు, రకరకాల వేషాలు వేస్తుంటాడు. ఇది మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా ముసలవాడ వేషం. ఇందులో కూడా కృష్ణుడు ఒక బాలుడుగా మారి ఏం చెప్తాట, నడిచేది జీవుడు నడిపేది దేవుడు, ఇది నమ్మనివాడు నట్టేట్లో మునిగిపోతాడు. ఏనాడు కళ్ళు లేని గుడ్డివాడు సూర్యుడిని చూడలేదు, కళ్ళు నెత్తికెక్కినవాడు దేవుడే లేదంటాడు. కన్ను మిన్ను కాననివాడు కస్సుబుస్సుమంటాడు, తనను తాను తెలుసుకున్నవాడు తమాయించుకుంటాడు. అన్నీ తెలుసుకున్నవాడు అల్పజ్ఞుడు, తన్ని తాను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు అన్న నారాయణ రెడ్డి గారు. ఇప్పుడు అంటే ఇంత సారాంశం, మనకి పెద్ద సీన్ ఉంటుందండి. ఆ సీన్ అంతటిని కూడా చిలికి 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 వెన్న ముద్దలాంటి మాటలు రాయాలి. అటువంటి వాటిల్లో ఒకడు మన వెన్నెల కంటే మన దగ్గర ఉన్నందుకు సంతోషిద్దాం. ఇక దుర్యోధనుడి పాత్ర అద్భుతమైనటువంటి పాత్ర, అద్భుతమైన సృష్టి. రామారావు గారు సామాన్యుడు కాదండి, మదించి అందరినీ ఇచ్చేసి కొండబేటి వెంకటరావు గారి చేత అద్భుతమైన మాటలు రాయించారు. ఇది దానవీర శూరకర్ణలో. అంతా ఏమంటారు చెప్తారు, అది కాదు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత పాండవులు అక్కడ కూర్చుంటే వాళ్ళు అన్యాయం అన్నటువంటి గట్టిగా అనలేక కూర్చుంటారు. క్రూవృద్ధులంతా కూడా అక్కడ కూర్చున్నప్పుడు పాడుతూ అంటారు అనమాట. వయోవృద్ధులు కురువృద్ధులు ధర్మవృద్ధులు అనుకుని ప్రబుద్ధుల బుద్ధులు ఇంతవరకు నిద్రపోతున్నవా ఏమి? ఇప్పుడే లేచి అధర్మం ఆవలించుతున్నవి. జోదము ధర్మ విరుద్ధము సప్త వ్యసనము నీచాతి నీచము అని తెలిసి ఇంతవరకు మీరు ఎలా వీక్షించితిరి. అయినను జ్యోత కళా విశారదుడగు ధర్మసూత్రునితో మా మామ సరిజోడు చేసి ఆడించితేనే కానీ చతుషష్ఠి కళా విశారదుడగు నేను ఆడలేదే. ఆట తెలియకనా, ధర్మము తెలియను కనుక. అంచేత ఈ విధంగా పాత్రోచితంగా నెగటివ్ పాత్రల్ని అంటే ప్రతినాయక పాత్రల్ని ఉదాత్త స్థాయికి తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు రామారావు గారు. ఈరోజు అటువంటి మహానుభావులందరినీ తరస్మరించుకునే అవకాశం నాకు ఇచ్చిన ఈ మహానుభావులందరూ కూడా నమస్కారాలు చేసుకుంటూ ఇక అయ్యా కొండబేటి వెంకటకవి గారు రచయిత. దానికి ఆయన దగ్గర కూర్చోబెట్టుకు రామారావు రాయించుకున్నారండి. ఇవన్నీ కూడా ఇలా నాకు కావాలి ఆ విధంగా రాయించుకున్నారు. ఇక సీత రుక్మిణి ఈ రెండు పాత్రలు కూడా లక్ష్మీదేవి యొక్క అంశ. ఈ లక్ష్మీదేవి యొక్క అంశం తెలిసి వెంకటేశ్వర ఆరుద్ర గారు ఏం రాశారు, శ్రీదేవిని నీదు దేవేరిని సరిసాటి లేని సౌభాగ్యవతినైన పాటలో పాలకడలిలో ప్రభవించి మురిపాల కడలిలో తేలితిని, పాలకడలి మురిపాల కడలి కలిమికి నేనే దేవతనైనా నీ చెలిమి అయినా కలిమి కదా. నిజానికి లక్ష్మీదేవి కలిమికి దేవత అయినప్పటికీ నీ చెలిమియేనా కలిమి కదా అంటే ఆ వెంకటేశ్వర ఆ విష్ణుమూర్తి యొక్క చెలిమేనా కలిమి కదా అని చెప్పేసి లక్ష్మీదేవి చేత పలికించారు. పోతే వరలక్ష్మీ రథం అనే సినిమాలో జి కృష్ణమూర్తి అనే రచయిత వరమహాలక్ష్మి వరమీయమమ్మ నీ పాద పద్మాలు శరణంటినమ్మ నా వేదనలు వాపి నా దేవుతో కూడా నైవేద్యం అందుకోవమ్మ అని చెప్పేసి ఆ వరమహాలక్ష్మిని ప్రార్థింపజేశారు. లక్ష్మీ కటాక్షం చిత్రంలో చిల్లర భావనారాయణ గారు జయ జయ మహాలక్ష్మి జయ మహాలక్ష్మి అన్నారు. పోతే నేను సినిమా తీశాను సరదాగా శుక్రవారం మహాలక్ష్మి అని చెప్పేసి. అందులో ఆ మహాలక్ష్మి యొక్క శక్తి ఎటువంటిదో చెబుతూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి చేత పాట రాయించుకున్నా. ఆయన రాశారు, శ్రీమన్మహాలక్ష్మి చేర వచ్చింది సౌభాగ్య శోభల వెలుగు తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళారతులెత్తి ఎదురేగా రండి జనులారండి నిద్రించకండి శుక్రవారపు శిరుని సేవించారండి అంటూ శ్రీ మహాలక్ష్మిని సేవిస్తూ చిన్నపాప పాడుతుంది. ఇక
ఓం నమ శివాయ. ఆ శివుడు గూర్చి ఎంత చెప్పుకున్నా సరే, శివజ్యోతి, శివుని యొక్క ప్రభావం అందులో ఇది మనం ఉన్నది పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం. నిన్నగాక మొన్ననే కార్తీక పౌర్ణమి వెళ్ళింది, ఈరోజు తదియ తిథి. ఇంత పవిత్రమైనటువంటి ఈ రోజుల్లో ఆ శివుణ్ణి గూర్చి తలుచుకోవటం ఎంత ఆనందం అండి. సిరివెన్నెల సీతారామశాస్త్రి స్వర్ణకమలంలో అంటారు, ఓం నమ శివాయకు ఒక చక్కటి భాష్యం చెప్పారు ఆయన. నాదం నకారం, మంత్రం మకారం, స్తోత్రం శికారం, వేదం వకారం, యజ్ఞం యకారం. ఎంత చక్కటి భాష్యం అండి. అంటే కవి మనస్సు ఎలా వికసిస్తుంది. ఓం నమ శివాయకి వేరే ఇంకో ఉత్పత్తి అర్థం చెప్పచ్చు కదా, ఆయనకి తోచింది అది చెప్పాడు. మనకి శిరోధార్యంగా ఉంది, చక్కగా ఉంది. అలాగే తోలేటి వారు కాళహస్తి మహత్యానికి అద్భుతమైనటువంటి సాహిత్యం రాశారండి. రాసి ఇటిట శివమంత్రం గొప్పతనం, మధురము శివమంత్రం మహిళో మరువకే ఓ మనస, ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే. ఆ శివమంత్రం మనుషులందరూ కూడా సురుచిర తారకం అంటారట. ఆయనే మహేష పాప వినాశ కైలాసవాస వీష అనే పాటలో నేను నమ్మిన అంటూ, భక్తి ఏదో పూజలేవో తెలియదైతేనే, పాపమేదో పుణ్యమేదో తెలియనైతేనే. అంటే ఈ సారాంశాన్ని తీసుకొచ్చి వేటూరు గారికి భక్త కన్నప్ప చిత్రంలో ఆ భావాలన్నీ రావాలంటే ఆయన రాస్తాడు, పుణ్యము పాపము తెలియని నేను, ఏ పూలు తేవాలిని పూజకు, మారేడు నీవని ఏరేరితేన, మారేడు దళములని పూజకు. ఇక్కడ బాగుంది శబ్ద సౌందర్యం చూడండి. గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని, గంగను తేనా నీ సేవకు. అంటే ఒకరిని మించి ఒకరు ఆయన అలా రాశారా, ఆ భావాన్ని అంతకంటే అందంగా ఈయన చెప్పాలి. ఈ తపన, ఈ స్ట్రగుల్ని చూడండి. పూను స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అందే అని చెప్పి ఎందుకన్నారండి ఊరికే అలా. ఇలాగ ఆయన కంటే గొప్పగా రాయడం తపన అన్నమాట. ఇక సముద్రాల వారు సీనియర్, ఆయన సువర్ణ సుందర చిత్రంలో ఓం నమ శివాయ సిద్ధన్మహ అని, జగదీశ్వర పాహి పరమేశ్వర, దేవా పురా సంహర, ధీర నట శ్రేఖర, త్రాహి కరుణాకర, పాహి సురశేఖర. ఇవన్నీ కూడా ఆ శివుడి యొక్క పర్యాయ పదాలు, శివుణ్ణి పూజించిన పర్యాయ పదాలు అన్నమాట. సముద్రాల వారే భూకైలాసులు అంటారు, దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో అంటూ, పాలిత కింకర భవనా శంకర, శంకర పురహర నమో నమో, హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో. అంటే కింకర, శంకర, హర, ధర, కర, వర. ఎంత శబ్ద సౌందర్యం, చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది. అందుకే వాళ్ళు మహామహులయ్యారు, చిరస్మరణీయులయ్యారు. వాడిని ఈ రోజున ఈ విధంగా తలుచుకుంటున్నాం. ఇక సీతారామ కళ్యాణానికి ఇదే సముద్రాలు గారు రాశారు. కానరారా కైలాస నివాస బాలేందుధర జటాధర అన్న పాటలో ఇక్కడ చూడండి ఎంత సౌందర్యం ఉంటుందో. సర్పభూషితాంగ కందర్పదర్పభంగ భవ పాపనాశ హేమయేష వ్యోమకేశ త్రిపురహార. వ్యోమకేశ అంటే రేగిపండు వంటి కేశాలు గలవాడు శివుడు. ఆ శివుణ్ణి కీర్తిస్తూ రాసినటువంటి పాట ఈ సముద్రాల వారు. ఇంకా పింగళి నాగేంద్రరావు కూడా ఆ శివుణ్ణి హరిశ్చంద్రుడు పలికించారు. ఇది హరిశ్చంద్ర చిత్రంలో. నమో భూతనాథ, నమో దేవదేవ, నమో భక్త భావ, నవో దివ్య తేజ, భవవేద సార సదా నిర్వికార, జగాలెల్ల బ్రోవ ప్రభు నీవే కావా, నమో పార్వతీ వల్లభ నీలకంఠ. శివుడికి ఉన్న విశేషణాలన్నింటినీ కూడా వీటిల్లో చెప్పి ఆ శివుణ్ణి కీర్తించారు ఎవరు? హరిశ్చంద్రుడు. ఆ హరిశ్చంద్రుడు ద్వారా పింగళి నాగేంద్రరావు గారు మన ద్వారా కూడా దాన్ని కీర్తించి ఆ పాత్ర చేయించారనమాట. ఆరుద్ర గారు భీష్మ చిత్రంలో అంబ ఆ భీష్ముని ఎలాగైనా అంతం చేయాలి అని తపస్సు చేసి, ఘోర తపస్సు చేసి మహాదేవ శంభో పాటలో మహేష గిరీష ప్రభో దేవదేవ మొరాలించరావా అని, జటాజూటధారి శివాచంద్రమౌళి నీటాలాక్ష నీవే సదా మాకు రక్ష. ఎక్కడి దాకా బాగానే ఉంది. ప్రతీకార శక్తి ప్రసాదించరావా ప్రసన్నమ్ము కావా. ఏ ప్రతీకార శక్తి? నన్ను ఇచ్చేశాడే ఆ భీష్ముడు, అతన్ని అందమొందించే శక్తి నాకు ప్రసాదించు అంటే అప్పుడు శిఖండిగా పుట్టమంటాం. శిఖండిగా పుట్టడం, ఆ శిఖండిని చూసి భీష్ముడు అస్త్ర సన్యాసం చేయటం, ఇదంతా కూడా తర్వాత కథ అన్నమాట. వాళ్ళంతా మహానుభావులు అండి. ఆరుద్ర గారు నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. రంగారావు మీరు ఆరుద్ర గారి ఉత్తరాలు అవి రాసినటువంటి రోజులు ఇంకా నా దగ్గర ఉన్నాయి.
ఇక ఎంఎస్ రెడ్డి గారు ఏకలవ్య చిత్రంలో ఆ శివుణ్ణి గురించి చెప్తూ సహజకవన్నారు మల్లెమాల సుందరరామరెడ్డి గారు నిర్మాత. మ్రోగింది ఢమరుకం, మేల్కొంది హిమనగం, సాగింది శివతాండవం, శంభో శివం శివం అంటూ. వీటూరు గారు కూడా దేవకంజ చిత్రంలో ఈశా గిరీశ మహేష జయ కామేశ శైలాసవాస అన్నారు. అటు శివుడు అయిపోయాడు కదండి. అర్ధభాగం గౌరీదేవి ఉంది. ఆ గౌరీదేవి గురించి ఎంత చక్కటి కవిత్వం ఉంటే అది కూడా సముద్రాల గారే. సీతారామ కళ్యాణం చిత్రంలో ఇటువైపు సీతాదేవి, అటువైపు మండోదరి, అంటే ఎవరు, రావణాసురుని భార్య. ఇద్దరూ కూడా ఒకే గౌరీదేవిని కొలుస్తారు. ఆ పూజించటంలోనే మార్గాల్లోనే భేదాలు తేడాలు ఉంటాయి. ఏమిటి అవి? సీత అంటుంది, జగదేకమాత గౌరీ కరుణించవే భవాని, ఘనమౌ శివుని ధనసు వంచి జనకుని కోరిక తీరుపజేసి మనసిజ మోహను రఘుకులేసుని స్వామిని చేయవ మంగళగౌరి అని గౌరీదేవిని పూజిస్తుంది. అక్కడ రావణాసురుని భార్య మండోదరి రావణి పూజిస్తుంది అదే గౌరీదేవిని. నీ పదములకు లంకాపతిని నా పెన్నిధిగా నమ్ముకొంటిని. నీ పదములను లంకాపతి నా పెన్నిధిగా నా పతికి ఆపద కలుగజేయక జయము కలుగునీయవే మంగళగౌరి. అంటే ఆవిడ గౌరీదేవిని పూజించే విధానం వేరు. ఈవిడ తన కోసం కాకుండా ఈ మండోదరి తన భర్త ప్రాణాలకి రక్షణ ఇమ్మనమని చెప్పేసి ఆ గౌరీదేవిని కోరుతుంది. ఇది వీళ్ళిద్దరి యొక్క విశ్లేషత. ఇక నర్తనశాలలో ఆయన ఎవరు, మన సముద్రాల రాఘవాచార్యులు గారు ద్రౌపది పాత్ర ద్వారా పలికిస్తారు. ఆ గౌరీదేవిని కీర్తిస్తూ జనని శివకామిని జయశోభకారిణి విజయరూపిణి అంటూ ఇక్కడ చక్కటి ప్రయోగం చేశారండి. నీ దయ తొలగు భయాలు, నీ దయ ఉన్న కలుగు జయాలు, నిరతము మాకు నీడగా నిలిచి జయమునియవే అమ్మ అని చెప్పేసి. అదే చిత్రంలో రంగారావు గారు కీచకుడు నర్తనశాల చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటుడుగా జకార్తాలో గెలుపొందాడు. ఆయనకి చాలా చాలా సాలులకి రాశారు సముద్రాల గారు. కానీ అద్భుతమైన ఒక సాలులకి ఈ అమ్మాయి ఎవరు ద్రౌపది అంటుంది, నేను పంచభర్తృకను, 5 భర్తలను నీవు నన్ను ఆరోవానిగా స్వీకరించలేవా? నేను పతివ్రతను. పతివ్రత పరోపంతను చేరి 10 మందికి ఊడిగము చేసే పరిచారకు నీవు పతివ్రతవేనా? ఏది చెప్పు, అనసూయవా, అరుంధతివా, చంద్రమతివా, దమయంతవా, సీతవా, లేక సావిత్రివా? అక్కడ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ సావిత్రి. ఇక్కడ దాకా ఫ్లో వేరు. అక్కడ ఒకసారి చిన్న బ్రేక్ ఇస్తారు, చిన్న పాస్. దట్ ఈజ్ ఎస్పి రంగారావు. అందుకే జకార్తాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటులు ఉన్నారు. సామాన్యులు కాదండి మన వాళ్ళు. ఒకసారి మళ్ళీ నాకు ముచ్చటకు నేను మళ్ళీ చెప్తాను. పతివ్రత పరోపంతను చేరి 10 మందికి ఊడిగం చేసే పరిచయకు నీవు పతివ్రతమేనా? ఏది చెప్పు, అనసూయవా, అరుంధతివా, చంద్రమతివా, దమయంతవా, సీతవా, లేక సావిత్రివా? గ్యాప్ అన్నమాట. అలాగే గౌరీదేవిని గురించి పూజిస్తూ ఆరుద్ర గారు ముద్దుబిడ్డ సంగీతం రాశారు. జయ మంగళ గౌరీదేవి దయ చూడుము సల్లని తల్లి. అలాగే శినారగిరి విచిత్ర దీపంలో శ్రీగౌరి శ్రీగౌరియే శివుని శిరమందు ఏకంగా చిందులు వేసిన. గంగా గౌరీ సంవాదంలో అక్కడ గంగ ఉంటే శివుని శిరమందు చిందులు వేయచ్చు, కానీ గౌరికి ఉండే స్థానం గౌరీ అర్ధనారీశ్వరం ఉన్నారు. అలాగే నేను ఓ సినిమా కథ రాశా, త్రిలోక సుందరని, సంగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు. అందులో నారాయణ రెడ్డి గారు పాట రాశారండి. శ్రీ గౌరీ జయ గౌరీ మంగళ గౌరీ శ్రితకల్పవల్లి చల్లని తల్లి మమ్ము కాపాడవా కరుణించవా. ఇక్కడి నుంచి విశేషణాలు: దాక్షాయణి, దయారూపిణి, దైత్యహారిణి, నిత్యశోభిని, భవానీ, శివాని. ఆ పార్వతీదేవుని పర్యాయ పదాలు అన్నీ చెప్పారు. వాళ్ళందరినీ తలుచుకుంటే చాలు ఒళ్ళు పలకరుస్తుందండి మనకి. మనం అదృష్టవంతులు, ఎందుకంటే వాళ్ళంతా ఉన్న కాలంలో ఉన్నాం. నేను ఎంత ప్రత్యేకించి ఎంత నేను కావచ్చు, మా మారుతీరావు గారు, వీళ్ళందరితోనూ సన్నిహితం ఉండడం వాళ్ళు మేము ఇంకా ఎంత ఆనందిస్తుంటాం. రంగారావు మేమంతా కూడా, ఎందుకు వాళ్ళందరితో సన్నిహితంగా తిరిగిన వాళ్ళం కాబట్టి. ఇక వైజయంతి విలాసాన్ని విప్రనారాయణ చిత్రంగా తీశారు. పాలించరారంగా కరుణాంతరంగా శ్రీరంగా అనే పాటలో మరువని తల్లివి తండ్రివి నీవని నెరనమ్మితిరా శ్రీరంగా అని
ఇక్కడ శబ్ద సౌందర్య కంటే మరువని తల్లివి తండ్రివి నీవని, మొరవిని పాలించగరావా, మరువని మొరవిని. సముద్రాల వారు సాహితీ సముద్రుడు కాబట్టి ఇటు చిన్న చిన్న ఎన్నెన్నో విచిత్రాలు చేస్తుంటారు. ఇక దాశరథి గారు కూడా భక్త సుఖారంలో శ్యామసుందర ప్రేమ మందిర, నీ నామము వీణుల విందుర, పాండురంగనామం పరమపుణ్యధామం అన్నారు. వీటిలన్నిటిలోకి కూడా శిఖరాగ్రంగా చెప్పుకోదగ్గ మహా అద్భుత గీతం ఉంది ఆ పాండురంగడి గురించి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు. ఘన సుందర అంటే ఘన అంటే గొప్పదైన, ఘనసుందర అంటే ఘనం అంటే నీలం అని, నీలమేకం ఉంది. నీల గొప్పదైన నీలపు రంగు గలవాడ, ఘనసుందర కరుణార సమందిర అని. అది పిలుపో మేలు కొలుపో, అది మధుర ఓంకారము, మధురమో ఓంకారం అంటే సూపర్లేటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ ఇవన్నీ చెప్పారు. మధురతము అంత అద్భుతమైనటువంటిది అన్నమాట ఇది అని. ప్రాభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి, నీ పదపీఠిక తలనిడి, నీ పద సన్నిధి నిలబడి నీ పదపీఠిక తలనిడి, నిఖిల జగము నివాళులెడగా వేడదా కొనియాడదా. ఎంత శబ్ద సుందరం వింటుంటే చాలు చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది. దీనికి కష్టపడే వాళ్ళు ఎవరండి? ఆ చిరస్మరణీయులు, ఆ రచయితల్ని, సంగీత దర్శకుల్ని, పాడిన వాళ్ళని, తీసిన వాళ్ళని, నటించిన వాళ్ళని, ఆ మహానుభావులందరినీ కొన్ని వందల మందిని ఈ వేదిక ద్వారా ఇలా సంస్కరించుకుంటున్నాం. ఆ సంస్కరించుకుని ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళకి ఒకసారి మనస్పూర్వకంగా మా రెడ్డి గారికి, తర్వాత మధు గారికి, వారిద్దరికి విని ఆనందిస్తున్న మీ అందరికీ కూడా. అంటే ఒక్కొక్కప్పుడు ఆనందం ఆపుకోలేమండి, అటువంటి చివరికి చెప్పాలి, కానీ మధ్యలో కూడా ఒక్కొక్కప్పుడు ఆనందం తప్పు లేదనుకుంటూ చెప్తున్నా ఏమండి. ఇక ఏడుకొండల స్వామి గురించి, వెంకటేశ్వర స్వామి గురించి అందరూ చెప్పారు. పింగళ నాగేంద్రరావు గారు ఏడుకొండలవాడ వెంకటారమణ సద్దు చేయక నీవు నిద్రపోవయ్య అన్నారు పెళ్లి చేస్తుళ్ళు. మహామంత్రి తిమ్మరసులో అదే పింగళ నాగేంద్రరావు గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరముల కురుయుమయ. ఇక మల్లాది రామకృష్ణ గారు రహస్యం చిత్రంలో అదే తిరుమల శ్రీనివాసం కొలుస్తూ తిరుమల గిరివాస దివ్య మందహాస వరదాభయలీల దివ్య చిద్విలాస. వెంకటేశ్వర స్వామి చిద్విలాసం అంటే ఎంత చిద్విలాసం. ఆ చిద్విలాసం అనే సరే రంగారావు కూడా చిద్విలాసంలో కలిపదంటే ఆయన గురువు గారు మల్లాది వారు. కాబట్టి రంగుల రాట్నం చిత్రంలో దాశరథి గారు రాశారు, నడిరేయి ఏజాములో స్వామి నిన్ను చేర దిగవచ్చును, ఎలాగట తిరుమల శిఖరాలు దిగవచ్చును అని మనం సిఫార్సు చేయండి, రికమెండ్ చేయండి అంటే ఎప్పుట్ట పతిదేవు బొడలోన మురిసేటి వేళ, స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిపించు వేళ, విభునికి మా మనవి వినిపించవమ్మా. అమ్మా నా విషయాన్ని కాస్త సిఫార్సు చేయి తల్లి నీ భర్తకి. ఎప్పుట్ట మూడ్ ఆయన యొక్క ఎటువంటి చిరునవ్వు వెన్నెల్లో చిందేడు సమయంలో చెప్పు, ఆయన చెరుపులో కోపంలో చెప్పు, నా పని కూడా కాదు అని చెప్పేసి ఎటువంటి సందర్భంలో మనవి చేయాలో కూడా చక్కగా వేనం చేశారు. ఇక ఆత్రేయ గారు వెంకటేశ్వర మహత్యంలో శేషశైలావాసు శ్రీ వెంకటేశ దాంట్లో ఈ సభతల గురించి ఎంత అందంగా చెప్పారంటే, శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలిమేలు మంగకు అలుకరానియకు, ఒకళ్ళతో సన్నిహితంగా ఉండి ఆ రెండు రానివిక, ముద్దు సొత్తులు ఇద్దరిని ఇరువైపులా చేర్చుకుని మురిపించి పాలించు ముచ్చటల తోడ, ఇద్దరిని సమానంగా చూడబోయా, చూస్తేనే అప్పుడు చక్కగా ముచ్చటగా ఉంటుంది అని చెప్పేసి వెంకటేశ్వర సంవత్సరంలో ఆత్రేయ గారి చేత పలికించారు. ఇక మన భక్తుల్లో అగ్రగణ్యుడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడి చేత ఇద్దరు మహామహులు, అటు సదాశివ బ్రహ్మం గారు చెంచులక్ష్మి చిత్రంలోనూ, భక్త ప్రహ్లాదో సముద్రాల వారు గొప్పగా పాత్రను చిత్రీకరించారు, పాటలు రాశారు. అయితే అక్కడ ఇక్కడ కూడా సంగీత దర్శకులు రాజేశ్వరరావు గారే, అక్కడ ఇక్కడ కూడా గాయని సుశీల గారే ఆ ప్రహ్లాదుడు పాడింది. అక్కడ పాలకడలపై శేషతల్పమున పవళించేవా దేవా, బాలుని నన్ను పాలించుటకై కనిపించేవా మహానుభావ అన్న తర్వాత ఒక దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేశారు, కవితా దృశ్యం. ఎలాట ఆదిలక్ష్మి నీ పాదములొత్త, ఒకసారి మన కళ్ళు మూసుకుంటే ఊహించండి దృశ్యాన్ని. ఆదిలక్ష్మి నీ పాదములొత్తగా వేద మంత్రములు విరించి చదువ, నారదాదిముని ముఖ్యులు చేరి మోదమలర నేను గానము చేయక.
ఆదిలక్ష్మి పాదాలు తొక్కుతుండాలట, నువ్వు చిరునవ్వు మాట్లాడుతుండాలట, నారదమునేమో నిన్ను కీర్తించాలట. ఆ దృశ్యాన్ని మనం కళ్ళ ముందు చూసినట్టయితే మనం చూడండి, పాలకడలపై విష్ణుమూర్తి పడుకుని ఉండగా పక్కన లక్ష్మీదేవి కాదాలు దగ్గర కూర్చుంటుంది, లక్ష్మీదేవి పక్కన నారుతుంటాడు. ఈ దృశ్యాన్ని అక్షర రూపం కల్పించారు సదాశివ బ్రహ్మం గారు. మరి దీన్ని 10 ఏళ్ల తర్వాత భక్త ప్రహ్లాదలో సముద్రాల వారు ఏమని రాశారు? నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, భవబంధాలు పారద్రోలే వరమనుసంగే సాధనం, తల్లియు తండ్రియు నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, యాగము యోగము నారాయణుడే, ముక్తియు దాతయు నారాయణుడే. ఇవన్నీ కూడా మనం వెళ్ళని మానవుడు ఎప్పుడు కూడా నిమిత్త మాత్రుడు, సర్వం ఆయన ప్రసాదమే అని చెప్పేసి చెప్పుకున్నారు. అలాగే రాజశ్రీ అనే రచయిత సింహాచల క్షేత్ర మహిమలో రాశాడు. సింహాచలము మహా పుణ్యక్షేత్రం అంటూ అదేమిటా? శ్రీవరా నరసింహుని దివ్యధామము, వరహావతారం నరసింహావతారం, ఈ 2 అవతారాలు కలిసి అక్కడ వెలిశాయండి సింహాచలంలో. ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా ద్వయరూపాలు ఒకటిగా, ద్వయరూపాలు అంటే ఇక్కడ ఇది వరాహస్వామి రూపం, నరసింహ, ఈ 2 కలిపి ద్వయరూపాలు ఒకటిగా యుగయుగాల గుర్తుగా వెలిసినటువంటి హరినిలయం అంట సింహాచలం. ఇక తులసీమాత మీద మనకి ప్రత్యక్ష దైవాలండి. అటు సూర్య భగవానుడు ఎలాగో తులసీమాత కూడా అంత పరమ పవిత్రమైంది. ఆ తులసీమాత గురించి ఎవరెవరు రాశారంటే పింగళ నాగేంద్రరావు గుణసుందర కథలో శ్రీ తులసి జయమునీయవే జయమునీయవే. ఆ తులసి ఎవరట? లక్ష్మీ పార్వతివాణి అంశాల వెలసి. ఇందాక మనం సూర్యభగవాన్ని అనుకున్నామని, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, బ్రహ్మకి విష్ణువుకి పరమేశ్వరుడికి ఆ ముగ్గురు యొక్క రూపమే సూర్యుడు, ప్రత్యక్ష దైవం అనుకుంటే ఇక్కడ లక్ష్మీ పార్వతివాణి అంశాల వెలసి, ఈ ముగ్గురు అంశాలతో వెలిచింది తులసీదేవి. కాబట్టి మనకు ప్రత్యక్ష దైవం తులసీదేవి. ఆయన తర్వాత సదాశివ బ్రహ్మం గారు సంసారం చిత్రంలో అమ్మ శ్రీ తులసి దయారాశివమ్మ నీ పదమే తారకమే ఓ దేవి అంటూ ఆయన రాశారు సదాశివ బ్రహ్మం గారు సంసారంలో. ఇక కృష్ణ తులాభారం చిత్రంలో 2 పాత్రలు, రచయిత ఎప్పుడూ కూడా మంచి సమాన పాత్రలు ఉంటే ఆ పాత్ర లక్షణాలని, పాత్రోచిత ప్రవర్తనను ఆ చరణాల్లో పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. అక్కడ 2 పాత్రలు అండి, రుక్మిణీదేవి పాత్ర, సత్యభామ. ఈ రెండిటికి ఉన్నటువంటి తేడాని సముద్రాలు ఎలా చూపించారు శ్రీకృష్ణ తులాభారంలో. రుక్మిణి అంటుంది, కరుణించవే తులసి మాత నిన్నే కోరి పూజించిన స్థితికి కలుగగదే సౌభాగ్యములు అంటూ రుక్మిణీదేవి అంటుంది. సత్యభామ అంటుంది, వేలుపు రాణి, మిగతా వాళ్ళు ఎవరు కాదు, 16,000 కాదు, ఈ సత్యభామే గొప్పది. వేలుపు రాణి వాడని వయసు వైభవమంతా నీ మహిమేగా, నాకు అందరి కన్నెల్లోనూ శ్రీకృష్ణుడు అందరి పార్టీలోనూ గొప్పతనం నాకు ఇచ్చావు, ఇదంతా కూడా నీ మహిమ కదా అని చెప్పేసి తన దృష్టితో తులసీదేవిని పూజిస్తుంది సత్యభామ. అతిబలలో అతిశయమంతా భోగము నందించవే తల్లి అని చెప్పేసి, అంటే ఆడవాళ్ళందరిలో కూడా నేనే గొప్పదాని కీర్తి నాకు కలిగించు అని చెప్పేసి. ఇక ఇదే నారాయణ రెడ్డి గారు శ్రీకృష్ణావతారంలో ఈ 2 పాత్రల లక్షణాలని, ఇది అటు రుక్మిణి పాత్రని సత్యభామ పాత్రని చాలా తేట మాటలు చెప్తారు. నీ చరణ కమలాల నీడయే చాలు ఎందుకో ఈ స్వామి బృందావనాలు. అంటే రుక్మిణి నీ చరణ కమలాల నీడయే చాలు, నీ పాదాల దగ్గర నాకు ఇంత చోటుంటే చాలంటే, సత్యభావం ఉంటుంది పాదాలు కాదు, నీ ప్రణయవనిలోన నేనున్న చాలు ఎందుకో ఈ స్వామి నందనవనాలు, నేను నీ ప్రణయవనిలో ఉండాలి అంటే రుక్మిణీదేవి ఉంటుంది. తులసీ దళాలతో తొలివలపులు అందించి ఊరింతునా స్వామి పులకింతునా అంటే ఏమండి, వలపులు అందించి ఊరింతునా స్వామి పులకింతున. ఆ తర్వాత సత్యభామ ఉంటుంది, నునుమోవి చూరుపై ననుమురళిగా మలిచి పలికించరా మధువు లొలికించరా, అంటే నేను చేతిలో మురళిగా కావాలని చెప్పి సత్యభామ కోరుకుంటుంది. ఆ 2 పాత్రలకి మధ్య ఉన్నటువంటి వైవిధ్యాన్ని అంత చక్కగా చరణాల్లో నిక్షిప్తం చేశారు మహాకవి నారాయణ రెడ్డి గారు. ఇక జోలపాటలు లాలిపాటలు వీటిల్లో కూడా భక్తిభావం కనిపిస్తుంది. సతీ అనసూయ చిత్రంలో కృష్ణవేణి గారు, ఆవిడ తొలి చిత్రం ఐ థింక్ సో, ఆవిడ ఆ చిత్రంలో బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు రాశారు. జోచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామగోవింద అనే పాటలో
తొలుత బ్రహ్మాండము తొట్టెగావించి 4 వేదముల గొలుసులమరించి పలువైన పనిరాజు పాన్పునమరించి చెలియ డోలికలోన చేర్చిలాలించి ముల్లోకముల నేలు ముమ్మూర్తులారా అడ్డాలలో నేడు బిడ్డలైనారా అంటే ఆవిడ పరీక్షించాలని చెప్పేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా అనసూయ గారి దగ్గరికి వచ్చేసరికి ఆవిడ వాళ్ళందరి ముగ్గురిని కూడా పసిపిల్లలుగా చేసి ఉయ్యాల్లో చేర్చి ఆడిస్తూ చెప్పండి మాట. తర్వాత నారాయణ రెడ్డి గారు స్వాతి ముత్యంలో అది కూడా జోలపాటే. వటపత్ర సాయికి వరహాలలాలి, రాజీవ నేత్రునికి రతనాలలాలి, మురిపాల కృష్ణునికి ముత్యాలలాలి, జగమేలు స్వామికి పగడేలలాలి. అంటే ఇక్కడ నారాయణ రెడ్డి గారిని ఆయన అడిగారు, ఎవరు, విశ్వనాథ్ గారు, ఏమండి ఈ పాటలో ముత్యాలు రావాలి, పగడాలు రావాలి, రత్నాలు రావాలి అంటే అప్పుడు ఈ విధంగా రాశారు. రాసిన తర్వాత ఆయన విశ్వనాథ్ గారి ఇంటికి లంచ్కి వెళ్ళి వచ్చే లోపల ఈ పల్లవి పూర్తి చేశారు. అద్భుతంగా ఉందండి పల్లవి అని చెప్పేసి అంటే ఆ తర్వాత మిగతా ఛానల్ పూర్తి చేశారు. ఇకపోతే స్థల పురాణాలు, స్థలాలు ఉన్నవి మనకి, దర్శనీయ స్థలాలు పుణ్యస్థలాలు ఉంటే వాటిని గురించి ఎవరెవరు ఏ పాట రాశారు చూసుకుంటే బాలరాజు సినిమాలు సముద్రాల రాఘవాచార్యులు గారు ప్రతిరూపము నీయవయ అనే పాటలో కావేరి తీరాన శ్రీరంగం, మధురలో వెలిసిన మీనాక్షి, ధనుష్కోట్లో వెలిసిన రామలింగుడు వీళ్ళంతా కూడా తన పాము రూపంలో ఉన్న తన పతిని మామూలు మనిషిగా చేయమని అర్థిస్తాడు. ఇక ఆరుద్ర గారు బాబా మరదలలో 3,000,000 దేవతలు ఒక్కటైనారు, చిన్నారి చక్కని పాపని ఎక్కడ ఉంచారు దాంట్లో అక్కడ బెజవాడలో ఉన్న కనకదుర్గ, తిరుపతిలో ఉన్న వెంకటేశ్వరుడు, సింహాచలంలో ఉన్న ఒప్పన్న, ఈ 3,000,000 దేవతలు కూడా ఆ కుర్రాన్ని రక్షించాలని చెప్పి కోరుకుంటారు. ఇక మన వెన్నెలకంటి గారు ఆయన శుభ సంకల్పం చిత్రంలో శ్రీశైలంలో మల్లన్న, సింహాద్రిలో అప్పన్న, తిరుపతిలో వెంకన్న, భద్రాద్రిలో రామన్న వీళ్ళందరూ కలిసినటువంటి ప్రతిరూపమే తను పూజించేటువంటి దైవం మానుష రూపాయని అనుకున్నాం కదా. ఆ రాయుడు గారు అందరి రూపం అని చెప్పేసి ఆ రాయుడు తను కొలిచే యజమాన్ని కీర్తిస్తూ పాడతాడు శుభ సంకల్పంలో కథానాయకుడు. ఇక మనకి ముక్తాయింపులో ఒక సర్వేలో మహోత్తమ జనాకర్షణీయమైన చిత్రం ఏది అంటే అందరికీ తేలింది, ముక్తకంఠంతో చెప్పిన సర్వేలలో మాయాబజార్. చూసారా, మాయాబజార్ అనగానే ఆ పేరు చెప్పగానే ఎంత పులకాంకితులైపోయారో. అది మహా అద్భుత సృష్టి. అటు పింగళి నాగేంద్రరావు గారు, కేవీ రెడ్డి గారు వీళ్ళంతా చేసింది. అందులో ఏమంటే ప్రతి ఊరికే కాదండి, ఆ మాయాబజార్ ఇప్పుడు వచ్చిన మనం మిగతా పనులను మానకు చూస్తాం. ఎందుకని విశేష శ్రమ ఉంది అందులో. అసలు సినిమా ప్రారంభమే శ్రీకారంతో మొదలవుతుంది. శశిరేఖ పుట్టినరోజు నాడు శ్రీకరుడు దేవతలు శ్రీరస్తులనగా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మ. ఆ శశిరేఖ పుట్టినరోజు నాడు శ్రీకరుడు దేవతలు అంటారు. అంటూ అక్కడ 6 పాత్రల్ని, ఆ 6 పాత్రల యొక్క లక్షణాలు ఏమిటో చెప్పారు పింగళి వారు. సకల సౌభాగ్యవతి రేవతీదేవి, తల్లి అయి దయనల్ల వెల్లివిరియగను, అడుగకే వరములుడు బలరామదేవుడు, జనకులై కోరిన వరములియగా. తల్లిదండ్రులు ఇద్దరు అయిపోయారు. శ్రీ కళల వెలసిల్లు రుక్మిణీదేవి, పినతల్లి అయి నిన్ను గారాభుషాయ. పినతల్లి రుక్మిణీదేవి. అఖిల మహిమలు కలుగు కృష్ణ పరమాత్ముడే, పినతండ్రే సకల రక్షణలు ఛాయ. అంటే ఒక్కొక్క పాత్ర యొక్క లక్షణం అంటే శ్రీకృష్ణుడు రక్షణ చేసేవాడు. ఘనవీర మాతయ్యకు శ్రీ సుభద్రాదేవి మేనత్తయ్య నిన్ను ముద్దుషాయగను. అటు సుభద్రాదేవి అయిపోయింది. పాండవ యువరాజు బాలుడు అభిమన్యుడే, బావయ్య నీవే తన లోకమని పురియా. నువ్వే తన లోకం అనుకుంటున్నాడు బావ అభిమన్యుడు. అంటూ ఈ 6 ప్రధాన పాత్రలనే కూడా ఒక్క పాటలో నిశ్చితంగా ఆ పాటలోనే ప్రధాన పాత్రలన్నింటినీ కూడా పరిచయం చేసేసారు. అది పింగళి నాగేంద్రరావు గారు, కేవీ రెడ్డి గారు, మహానుభావులు వాళ్ళందరినీ కూడా మనం తలుచుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా మనందరికీ ఆయురారోగ్యాలు అని కోరుకుందాం, మహానుభావులు ఆశీస్సులు. ఇక అందులో ఎంత చక్కటి వచనంలో కూడా పాండవులు అస్మదీయులు, అసమదీయులు అంటాడు. మరి పాండవులు అస్మదీయులు అయితే దానికి విరుగుడు ఎవరు? తస్మదీయులు అంటాడు. తస్మదీయులకి నోరు తిరగట్లేదు అంటే మనమే తిరుగుతూ ఉంటారు. ఇహ దుష్ట చతుష్ట నవ్వు కనబడితే దుషత చతుష్టయ
అంటాడు. నోరు తిరగట్లేదు జియా, నోరు తిరగకపోతే మనమే తిరుగుతాం అని వాళ్ళని తిప్పుతారు. దుష్ట చతుష్టయం. ఆ దుష్ట చతుష్టయం అలా చీల్చి పొడి పొడి చేయవాలి. ఆ తర్వాత శాస్త్రి శర్మ వాళ్ళు ఇతన్ని ఎవరిని లక్ష్మణ కుమార్ని పొగుడుతారు. పొగిడిన తర్వాత సారథైన ఉంటాడు ఎవరి దగ్గర, ఈ లక్ష్మణ కుమార్ దగ్గర. అతను అంటాడు, అటు ఇద్దరే ఇటు ఇద్దరే నలుగురంటే నలుగురే బాబాయిలు, మరి తమకో 100కి 1 తక్కువ వేనవేయి బాబాయిలు, బాబో ఏమని చెప్పుదు బాబాయిల సేన తమది బ్రహ్మాండముగా అని చెప్పేసి సింపుల్గా ఇది చేస్తాడు. ఇక మాయా బజార్ అనగానే మనకు కనిపించేది విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు యొక్క విశ్వరూపం. తలుచుకుంటే చాలు ఒళ్ళు పులకరిస్తుందన్నమాట. విన్నాను మాతా విన్నాను, ఇచ్చిన మాట తప్పుడే కాక తుచ్చకౌరవుల పొత్తు గలుపుకుని జగద్వీత పరాక్రమ మాజలకునే తులనాడిగా యాదవులు ఎంత పదం ఎంత కావాలో ఎంత పగరు అంతకంత ప్రతీకారం చరించి ఆ కౌరవ యాదవుల కట్టగట్టి నేల మట్టు పెట్టకుండా నా మహిమయ్యాలా అంటూ దాడ 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 రంగారావు. అందులో ఇదేది చాలా చక్కటిది దారుకుడు అనే పాత్ర మాధవపతి సత్యం గారు వేశారు, ఆయనే వేసి పాడారు. ఇది బలి 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 దేవా బాగున్నదయ్యా నీ మాయ అనే పాటలో మన ప్రపంచ జీవిత సారాంశం అంతటి నిక్షిప్తం చేశారండి. ఒకరికి ఖేదం ఒకరికి మోదం సకలము తెలిసిన నీకు వినోదం, నీవారెవరో పైవారెవరో ఆ విధికైనను తెలియదయా అని చెప్పేసి ఆ విధంగా ఆ పరమాత్మకే తెలియ ఎవరేమిటో అని చెప్పేసి చెప్తూ, ఇక ఈ సందర్భంగా మహామహులు ఎందరెందరో రచయితల్ని, గాయకుల్ని, నటీనటుల్ని, ఇంకా ఉన్నారు మహారథి, రావూరు, పరశురాం, ఇటువంటి వాళ్ళు ఎందరెందరో, ఘంటసాల గారు, నాగయ్య గారు, బాలు గారు, సుశీల, జానకి, సముద్రాల, ఆరుద్ర, మల్లాది, ఇటువంటి అందరూ తలుచుకుని కోరిక బలంగా ఉంటే జరిగి తీరుతుంది అనే నమ్మకం నాదండి. నాకు ఎప్పటి నుంచో సుమారు 3-4 ఏళ్ల నుంచి ఒక కోరిక. ఏమిటది? ఇక్కడ ఈ తరహా ఉపన్యాసం ఇవ్వాలి అని చెప్పేసి. ఆ కోరిక బలంగా ఉన్నందుకు బలమైన కోరిక తీర్చాడు దేవుడు. ఇటువంటివి సాధించుకుంటాం. అంటే రసజ్ఞులు, ఇందరు రసజ్ఞుల మధ్య చక్కటి చల్లని సాయంకాలం హాయిగా, అందులోనూ పరమ పునీతమైనటువంటి కార్తీక మాసంలో పౌరాణిక ప్రముఖులను గూర్చి ఆ దర్శకులు, ఆ సంగీత దర్శకులు, ఆ గాయకులు అభిమానం చేసిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒకసారి విహంగ వీక్షణం చేసి, అంటే దీనికి చాలదండి అనంతం. నేను ఎంతసేపు మాట్లాడాలని నిర్వాహకులు మా మధు గారిని, రెడ్డి గారిని అడిగితే వారు 1 గంట సేపు అంటే అన్నారు. ఐ థింక్ 1 గంట 3 నిమిషాలు మాట్లాడాను. ఏమండి, ఎందరో మహానుభావులు. అంటే ఇది అనంతం అండి. ఎన్నో తలుచుకున్నాము, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. చేత ఇది నాకు దక్కినటువంటి నా జీవితంలో సువర్ణావకాశం. నేను ఎన్నెన్నో సాధించాలనుకున్నా అన్నీ సాధించానండి ఇంచుమించుగా. వాటిల్లో ఒక కోరిక ఇది 2-3 ఏళ్ల నుంచే ఉన్నది. నేను తీసిన డాక్యుమెంట్ ఇక్కడ ప్రదర్శిస్తే బాగుండు అనుకుంటే మార్చి నెలలో రంగారావు గారి డాక్యుమెంట్ వేయడానికి ఏదో ఒక వ్యక్తి చేసిన పొరపాటు మూలంగా అది వేయలేకపోయారు. ఆ తర్వాత నేను రాసినటువంటి పుస్తకాలు, నేను నా శ్రీమతి కూడా ఫిల్మ్ హిస్టోరియన్, తను కూడా ఇప్పటిదాకా 300 ఆర్టికల్స్ రాశారు ఆంధ్రభూమిలో. అవి కూడా పుస్తకాలుగా వచ్చాయి. నా పుస్తకాలు నేను వీళ్ళందరి మీద డాక్యుమెంటరీలు తీశాను. అవన్నీ కూడా మీకోసం తీసుకొచ్చాను. దాని ముఖ్యంగా రెడ్డి గారిని చూస్తుంటే ఎంత తృప్తిగా ఉంటుందంటే ఆయన చాలా చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ చేస్తారో అని ఇప్పుడు అర్థమవుతుంది అండి. అలాగే మధు గారు ఎప్పుడు కొన్ని ముహూర్త సమయాలు ఉంటాయండి. ఏ ముహూర్తంలో మా ఇద్దరికి పరిచయం అయిందో 15 రోజులకి 4 రోజులకు ఒకసారి మేము మాట్లాడుకుంటున్నాం. ఆ హైదరాబాద్ వచ్చి మాట్లాడామండి. మీరు కూడా హైదరాబాద్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు 65 నుంచి, మీ అందరికంటే నాకు పెళ్లి కావటం ముందు నుంచి నేను రంగారావు గారికి తాళి కట్టాను మిత్రుడిగా. 65 నుంచి ఆయన ఉత్తరాలు నాకు మా పెళ్లి గ్రీటింగ్స్ పంపించాడు ఆ పెద్ద మనిషి. అలాగా ఎంత వీళ్ళందరినీ 100 చెప్పండి. తెల్లవారగా వచ్చే గురించి 2 ముక్కలు చెప్పండి. అది అంతకు ముందే మరో సందర్భంలో ఉపయోగించారు ఆ పాటని అని నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ మన చిరంజీవులు చిత్రంలో మల్లాది రామకృష్ణ గారు, ఘంటసాల మాస్టారు, లీల గారు, జమున వీళ్ళ కాంబినేషన్ మీద వచ్చిన అద్భుతమైన పాట. అందులో చక్కటి ప్రయోగం, తరుణులందరూ దది చిలికే వేళ అయ్యే,
దైవరాయా నిధుల లేరా. ఇంకా ఎంతైనా చెప్పదు గుర్తు చేసుకుని. మీ కోరిక కొంతవరకైనా తీర్చగలుగుతా. తెల్లవారు వచ్చి తెలియక నాకు మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు మసలుతో ఉండేవు మళ్ళీ పరుండేవు మసలుతో ఉండేవు మారాము చాలింక లేరా. వాత్సల్య రసానికి మూర్తిభావం ఆ పాట. రైట్. ఎందరో మహానుభావులు, అందరికీ కృతజ్ఞతలు. జన్మలో మర్చిపోయినటువంటి సంఘటన ఈరోజు నా జీవితంలో టు రైట్ ఇట్ ఇన్ రెడ్ లెటర్స్ అంటే సువర్ణాక్షరాలతో లిఖింపదగింది. పెద్దలు ప్రసాద్ గారు అంటే ఫ్యాసినేషన్ అన్నమాట. వీళ్ళందరినీ మహామహులు సృష్టించారు. ఇటువంటి వాళ్ళందరి మధ్య ఈ 4 మాటలు చక్కగా వారు నాకు గంట అంటే నేను చక్కగా ప్లాన్ చేసుకుని, బిలీవ్ మీ, ఏది తనంత తానై నీ దగ్గరికి చేరరాదు, శోధించి సాధించాలి, అదే ధీరగుణం అన్నాడు. అది చూసుకుని 2 నెలల కిందట నాకు టైం ఫిక్స్ చేసినప్పుడు 2 నెలల నుంచి ఒక 4 పుస్తకాలు, ఎక్సర్సైజ్ పుస్తకాలు రాసుకుని ఆ పుస్తకాన్ని చిలికి ఇన్ని కాగితాలుగా చేసుకుని, ప్రతి సెకను చాలా విలువైనది, అత్యంత విలువైనది కాలం. మీరంతా కూడా ఎన్నెన్నో పనులు మన ఇక్కడికి వచ్చారంటే పర్లేదు బాగానే చెప్పాడు అని అనిపించుకుంటే చాలు. గొప్పగా కాదు, బాగానే చెప్పాడు అనిపించుకుంటే చాలు. ఏమండి, ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం. స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని మిత్రులు కోరుతున్నారు. వారికి మన గౌరవాన్ని చాటుదాం అందరూ నిలబడి. మీరు మాట్లాడుతూ ఉంటే దయచేసి కూర్చోండి. మీరు మాట్లాడుతూ ఉంటే ఆ సినిమాలన్నీ చూసినంత అనుభూతి కలిగింది. మీరు కూర్చోండి. అందులో ఈరోజు ఈ కార్యక్రమంలో ఎందరో పెద్దలు, సీనియర్ మన నగరంలోని ప్రముఖులు ఎందరో కూడా పాల్గొనడం జరిగింది. మీరు ఎన్నుకున్నటువంటి సబ్జెక్టు మనం సినీ సాహిత్యంలో పౌరాణిక ప్రశస్తి, సినిమా రంగానికి సంబంధించింది కనుక సినిమా రంగం నుంచి ఈరోజు ఎవరెవరు వచ్చారు అన్నది ఒక్కసారి మీ దృష్టికి తీసుకురావడానికి గాను, మా గౌరవాన్ని చాటుకోవడానికి గాను తెలియజేస్తాను. మీరు ఇందాకే చెప్పారు, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కాట్రగడ్డ ప్రసాద్ గారు, మరొక సీనియర్ నిర్మాత గారు కాట్రగడ్డ మురారి గారు, అలాగే గొప్ప నటులు, రచయిత గొల్లపూడి మారుతిరావు గారు ఇచ్చేశారు, రచయిత వెన్నెలకంటి గారు, పితామహుల వంటి వారు, విమర్శకులు, రచయిత విఏకే రంగారావు గారు, మిత్రులు ఏచూరి గారు, విఏకే రంగారావు గారి తర్వాత ఏచూరి గారు, అలాగే దశాబ్దాలుగా 5-6 దశాబ్దాలుగా సినీ సంగీత రంగంలో ప్రముఖులైనటువంటి సితార్ జనార్దన్ గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారి సత్యమణి శ్రీదేవమ్మ గారు ఇచ్చేశారు, బాపు గారి అమ్మాయి భానుమతి గారు ఇచ్చేశారు, మహానటి సావిత్రి గారు అల్లుడు గోవిందరావు గారు ఇచ్చేశారు. ఇంకా ఎవరినైనా నేను మిస్ చేసి ఉంటే మన్నించాలి. సో ఇందరు సినీ ప్రముఖులు ఇచ్చేసి మీ కార్యక్రమంలో మీరు మరొక చక్కగా అందరికీ ఈ పౌరాణిక సంభాషణలు, మాటలు, పాటలు కూడా వినిపించారు. మీరు పాడలేకపోయినా డైలాగులు చెప్పి మీరు ఆ మహానటులను మాకు గుర్తు చేశారు. అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.